దేవుని యొక్క వాక్య భాగమును కొంచెం సేపు ధ్యానం చేసుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15, 16, 17 వచ్చిన భాగములను చదువుకుందాం. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. ప్రార్థన చేద్దామండి. స్తోత్రము 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 నాయన, ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, మహిమా స్వరూపియగు దేవా, ఉన్నవాడవు అనువాడవు, భూత భవిష్యత్తు వర్తమాన కాలములకు ఏకరీతిగా ఉన్న సజీవుడగు దేవా, సర్వకృపానిధి అగు తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాము నాయన. లోకములో పాపములో శాపములో నశించిపోవచ్చు నా తండ్రి. అయా పాపములు పడి పొరలాడుచు మా దోష అతిక్రమ పాపముల చేత చచ్చిన వారమై ఉండగా నీ మహాకృప ప్రేమను బట్టి లోకములో నుండి నాయన మమ్మలను వెదకి రక్షించి నశించిపోకున్నట్లుగా అయ్యా మా పాప పరిహారార్థముగా నాయన నీ అమూల్యమైన రక్తమును మా కొరకు వెలగా అర్పించి నా తండ్రి నాయన మా పాపముల నుండి మమ్మల్ని విడిపించి రక్షించి ఉన్నారు. అందును బట్టి స్తుతిస్తున్నాము నాయన. అయ్యా పాపములలో కడగబడిన మేము ఇక పాపము జోలిపోక నాయన, పాపము విషయములో మృతులము గాను నీతి విషయములో జీవించు వారమై ఉండునట్లుగా క్రీస్తును మృతులలో నుండి లేపిన వాని యొక్క ఆత్మ మాలో సంచకరువుగా మాలో మీరు వినియోగపరచినైనా మేము నీ ఆత్మ మూలముగా జీవించు వారముగా, నీ ఆత్మ వలన నడిపింపబడినట్లుగా, నీ ఆత్మ ద్వారా నాయన క్రీస్తు యొక్క పోలికలోనికి మార్చబడిన వారమై నీ మహిమను అద్దము వలె ఈ లోకములో ప్రకాశించినట్లుగా, మీ వెలుగు మాలో నుండి ప్రకాశించినట్లుగా నీ దయగలిగిన చేతులకు మమ్మల్ని అర్పించుకొనుచున్నాము నాయన. యెరూషలేము ప్రార్థనా మందిరమును నీ దయలో జ్ఞాపకం చేసుకోండి. సంఘముపై నీ దయగలిగిన ఆత్మను మీరు వినియోగపరచండి. సంఘమంతయు క్రీస్తు రక్తము చేత పరిశుద్ధపరచబడి నీ ఆత్మ చేత నింపబడి ఆత్మ పూర్ణులైన సంఘముగా నీ ప్రత్యక్షత దినము కొరకు, నీ రాకడ కొరకు నీ పరిశుద్ధాత్మ ద్వారా సిద్ధపడినట్లుగా నీ సంఘాన్ని బలపరచండి నాయన. ఎందరైతే నీ స్వరక్తమిచ్చి స్వాస్థ్యముగా ఉండట కొరకు విమోచింపబడి ఉన్నారు, అట్టి ప్రతి నీ ప్రియ కుమారుడు కుమార్తెయు నీ సంఘములో నాటబడిన వారే నీ కృపలో వర్ధిల్లినట్లుగా సహాయం చేయండి. సంఘానికి క్షేమాభివృద్ధి కలుగునట్లుగా నీ కార్యములను నూతనపరచినాయన మేము యోగ్యముగా క్రీస్తు శరీరములోనికి రక్తములోనికి పాలివారమైన నీ శరీరము తిని నీ రక్తము త్రాగుట వలన కలుగు నిత్య జీవాన్ని మేము పొందుకోవడానికి మాలో ప్రతి ఒక్కరికి నీ కృపను అనుగ్రహింపచేయండి. ఈరోజు మా పత్రిక ధ్యానములలో నుండి మీరు మాతో మాట్లాడి మా ఆత్మకు నా తండ్రి అవసరమైన జీవాహారము చేత మీరు మమ్మల్ని బలపరచండి. నీ మాటలు మాకు దొరకక నాయన మేము వాటిని భుజించే వారి ఉండడానికి కృప దయచేయండి. నీ మాటను వినగనైనా లోబడగలిగిన సమ్మతిని మాలో పుట్టించండి నాయన. మేము నీ మాట వినువారముగా, నీకు లోబడి వారముగా, నీ చిత్తానుసారులముగా ఉండినట్లుగా మమ్మల్ని మీరే సిద్ధపరిచినాయన. మారు మనసుకు తగిన క్రియలను మాలో ఫలింపచేసి నీ ప్రత్యక్షత దినము కొరకు సంఘాన్ని నీ కొరకు సిద్ధపరిచి నడిపించమని అల్పులమైన మమ్మల్ని సిలువ చాటను మరుగుపరిచినాయన. నీ దాసురాలైన నా నోట నీ వాగ్దండను ముంచినాయన, నీ వాక్కును నింపినాయన. సంఘమునకు అవసరమైన సత్యోపదేశము చేత నీ సంఘాన్ని నీ సన్నిధిలో స్థిరపరిచి బలపరచగలిగినటువంటి కృపను దయచేయమని మీరే నీ స్వరాన్ని వినబడి చేసి
మాట్లాడి నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరికీ కూడా వందనాలండి. చదవబడినటువంటి లేఖన భాగము రోమాపత్రిక 8వ అధ్యాయము 15వ వచన భాగము నుండి 17వ వచనం వరకు చదువుకొని ఉన్నాం. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఈ ఆత్మ కలిగిన వారమైన మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల క్రీస్తుతోడి వారసులము. ఈ చదవబడినటువంటి లేఖన భాగములో ఈ రోమా పత్రికను దేవుడు తన కృపను బట్టి ధ్యానించడానికి తన యొక్క కృపా సమృద్ధిని మనకి ఇచ్చున్నారు. ఈ వచనము బట్టి వచనము మనము ధ్యానించుచుండగా 8వ అధ్యాయ భాగంలోనికి దేవుడు మనల్ని నడిపించారు. ఈ 8వ అధ్యాయ భాగములో దేవుని పిల్లలు దేవుని యొక్క మహిమను పొందాలి అంటే, దేవుని పిల్లలు దేవుని చేత మహిమపరచబడాలి అంటే, దేవుని పిల్లలు ఏ అనుభవంలోనికి రావాలా? దేవుడు ఎవరిని మహిమపరచడానికి భూమి మీద ఇష్టపడుతున్నారు? దేవుడు మనమందరము కూడా ఆయన రక్తము చేత కడగబడిన మనమందరము కూడా దేవుని యొక్క మహిమను పొందడానికి దేవుడు మనల్ని మహిమపరిచి తన ఎదుట నిలబెట్టుకున్నట్లుగా మనము ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితములో దేవుడు కోరుకున్నటువంటి విధానాన్ని, దేవుడు మన ఎడల ఏమి కోరుకుంటున్నాడో, మనం ఎలా ఉండాలని దేవుడు మనల్ని ఆశిస్తున్నాడో ఆ రీతిగా మనము మార్చబడడానికి, దేవుని చిత్తానికి లోబడడానికి మనము సంసిద్ధులంగా ఉండాల. ఈ 8వ అధ్యాయ భాగములోనికి వచ్చేతలికి పొలములో గోధుమలను గురుగులను వ్యవసాయకుడు ఆ యొక్క తోటమాలి వేరు చేసినట్లుగా దేవుడు కూడా సంఘములో దేవుని పిల్లలైనటువంటి వారు గోధుమలలాగా ఉండాలి, కానీ గోధుమలను పోలే గురుగులు కూడా ఉంటాయి. కోత కాలము వరకు కూడా గోధుమలు గురుగులు ఒకే విధంగా ఉంటాయంట. అవి పరిపక్వమయ్యి అవి విత్తనము విచ్చుకున్నప్పుడు, ఆ యొక్క కాయ విచ్చుకున్నప్పుడు మాత్రమే ఇది గోధుమ, ఇది గురుగు అనేది తేటగా తెలుస్తుంది. రెండు ఒకే విధానములో పొలములో పెంచబడినప్పటికీ కూడా కోత కాలము వచ్చేతలికి గోధుమలనేమో కొట్లలోనికి, గురుగులనేమో అగ్నిలోనికి పారద్రోలు పెడుతున్నాయి. మనము దేవుని సంఘములో దేవుని యొక్క రాజ్యం అనేటువంటి ఆ కొట్టులోనికి మనం వెళ్ళాలి అంటే, ఆ తోటలోనికి మనం వెళ్ళాలి అంటే, మనం కూడా దేవునికి అనుకూలముగా దేవుడు మనల్ని ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడో అలాగే ఉండాలా. ఇక్కడ సంఘములో దేవుని ప్రజలు 2 రకాలైన గుంపులు ఉంటారు. దేవుని పిల్లలలో 2 రకాలుగా ఉంటారు. పైకి అందరూ భక్తి గల వారుగా కనపడినప్పటికీ, పైకి అందరూ విశ్వాసులుగా కనబడినప్పటికీ, పైకి అందరూ నీతిమంతులుగా కనబడినప్పటికీ, వారి అంతరంగ స్వభావములో, వారి యొక్క క్రియలలో ఏ విధమైనటువంటి మారు మనసు లేకపోతే కనుక పైకి అందరూ పైకి మాత్రం ఎలా ఉన్నారు అంటేనంట, అందరూ ఒకే భక్తి గల వారుగా ఉంటారు. అందరూ కూడా ఎలా ఉంటున్నారు? నీతిమంతులుగానే ఉంటున్నారు. అందరూ కూడా పరిశుద్ధులుగానే కనబడుతున్నారు. కానీ అందరూ పరిశుద్ధులుగానే ఉంటున్నారా? అందరూ నీతిమంతులుగానే ఉంటున్నారా? అందరూ పవిత్రులుగానే ఉంటున్నారు అంటే అది కొంతమందిలో మాత్రమే కనబడేటువంటి మార్పు, కొంతమందిలో మాత్రమే జరిగేటువంటి ప్రక్రియగా ఉన్నది. చాలా మంది అంతరంగ స్వభావములను మార్చుకోవటలేదు. ఎట్లా ఉంటున్నారంటే, భక్తి చేస్తున్నారు, మందిరానికి వస్తున్నారు,
ఉపవాసాలు ఉంటున్నారు. మరి ఈ మరి దేవునికి ఇష్టమైనటువంటి మరి యాచనలు చేస్తున్నారు, మరి ఉపకారాలు చేస్తున్నారు, కొంతమంది కానుకలు ఇస్తున్నారు. కానీ ఇవన్నీ బాగానే కనబడుతున్నాయి. కానీ అంతరంగ స్వభావము మాత్రము, లోపట ఉన్నటువంటి స్వభావము మాత్రము, ఏదైతే పాత స్వభావం ఉందో, ప్రభు అయిన యేసుక్రీస్తును ఎరగక మునుపు ఎట్టి స్వభావము ఎట్టి క్రియలు ఉన్నాయో అవే అంతరంగములో ఉండి వాటి నుండి విడిపించుకోలేక దేవుని సన్నిధిలో కొందరు కనబడుతున్నారు. అందుకనే పౌలు గారు తేటగా సంఘములో 2 గ్రూపులు ఉన్నాయంట. సంఘములో ఉన్న 2 గ్రూపులు ఏంటి అంటే కనుక, ఒకటి సంఘములో ఉన్నటువంటి ఈ 2 గ్రూపులు దేవునికి కనబడుతున్నాయి. ఏంటి అంటే, ఒకటి శరీరానుసారులు, 2 ఆత్మానుసారులు. సంఘములో ఉన్న 2 గ్రూపులు ఏంటంటే అండి, మనకైతే చాలా గ్రూపులు ఉంటాయి, కానీ దేవుని దృష్టికి మాత్రం ఎన్ని గ్రూపులు కనపడుతున్నాయంట? 2 గ్రూపులు కనపడుతున్నాయంట. ఒకటి శరీరానుసారులు, 2 మరి ఆత్మానుసారులు. శరీరానుసారులైనటువంటి వారేమో వారి మనస్సు ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటేనంట, శరీరమునకు అనుగుణంగా నడుస్తుంది. శరీరానుసారుల యొక్క మనసు ఎప్పుడు కూడా దేవుని చెప్పే మాట, దేవుని యొక్క వాక్యానికి మరి దేవునికి అనుకరించేటువంటిదిగా ఉండదు. ఎప్పుడు కూడా శరీరానుసారమైన మనసు ఎవరిని వెంబడిస్తుంది, ఎవరిని ఫాలో అవుతుంది అంటేనంట, శరీరమును లోకమునే ఫాలో అవుతుంది. అందుకనే శరీరానుసారమైన మనస్సు కలిగిన వారిలో, వారి మనసులో దేవునికి వారు ఎంత మాత్రం ఏం చేయరు అంటేనంట, చోటు ఇవ్వరంట. వారు దేవుడిచ్చేటువంటి జ్ఞానమును జీవమును కోరుకోలేరంట. శిరస్సు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని వారు హత్తుకోలేరు. వారిలో సత్యము, ప్రేమ అనేవి ఎంత మాత్రము కూడా ఉండవు. ఈ శరీరానుసారులైనటువంటి వారికి శరీరానుసారమైన మనసు కలిగి ఉంటారు. ఎంత భక్తి చేసినా కూడా వారికి శరీర స్వభావాన్ని కలిగి ఉంటారు. శరీర స్వభావం ఏమై ఉంటుందంటే, ఎంత వాక్యం విన్నా దేవుని వాక్యం అందు వారికి ఏముండదు అంటేనట, సంతోషం ఉండదు. వాక్యం ఏముండదంట, సంతోషము, దేవుని సంతోషం ఉండదు. అంతేకాక దేవుని వాక్యాన్ని వింటారు కానీ గైకొనరు. ఎంత మాత్రము కూడా వాళ్ళ దేవుని వాక్యానికి ఎంత మాత్రము కూడా లోబడరు. ఈ శరీరానుసారమైన క్రియలు మనలో కలిగి ఉన్నామా? శరీరానుసారముగా మనం ఉన్నాము అంటే, మనం ఎంత భక్తి చేసిన శరీర క్రియలు మాత్రం మన నుంచి చంపివేయబడవు. ఎలా ఉంటాము అంటే, మనలో విగ్రహారాధన ఉంటుంది, మనలో మరి జారత్వం ఉంటుంది, నరహత్య ఉంటుంది, కోపం ఉంటుంది, మరి అభిమతములు ఉంటాయి, మత్సరములు ఉంటాయి, వ్యసనములు ఉంటాయి, పోకిరి చేష్టలు ఉంటాయి, మరి అల్లరితో కూడిన ఆటపాటలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనలో శరీర కార్యాలు అంటే ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే వీళ్ళు భక్తిలో పైకి మాత్రం ఎలా ఉన్నారు? పైకి మాత్రం ఎలా ఉంటున్నాము? చాలా నీతిమంతులమైనట్లుగా. పైకి మాత్రం మనం ఎలా ఉంటున్నాం? పరిశుద్ధులమైనట్లుగా. పైకి మాత్రం ఎలా ఉంటున్నాము? మరి దేవుని పిల్లలమైన భక్తి కలిగిన వారముగా ఉంటున్నాం. కానీ శరీర సంబంధులముగా మనం ఉంటే, శరీరానుసారులముగా గనక మనం ఉంటే, మన భక్తి వలన ఎంత మాత్రము కూడా ప్రయోజనము లేదు. ఇంకొక గ్రూప్ ఉందంట సంఘములో, వారే ఆత్మానుసారులు. ఆత్మానుసారముగా నడుచుకునేవారు, ఆత్మానుసారులైన వారు. వారు ఎలాంటి దాని మీద వారు ఎలాగ ఉంటారు? సంఘానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారంటే, ఆత్మానుసారమైన మనస్సును వారు కలిగి ఉంటారు. ఆత్మానుసారమైన మనస్సు వారిలో ఉంటే వారు ఎలా ఉంటారంటే, జీవమును, సమాధానాన్ని కోరుకుంటారు. ఎప్పుడు కూడా వారు ఏం కోరుకుంటుంటారంట? వారికి ఏం కావాలని ఆశ ఉంటుందంటే, దేవుని దగ్గరికి వచ్చి వారికి జీవమును, సమాధానం కావాలని కోరుకుంటారంట. ఈ ఆత్మానుసారమైన మనస్సు కలిగినటువంటి వారు మరి క్రీస్తు అనేటువంటి ప్రభువుని వారు ఏం చేస్తారు అంటే హత్తుకుంటారు. యేసు ప్రభు వారిని ఏం చేస్తారంటే హత్తుకొని వాళ్ళు సంఘ క్షేమాభివృద్ధి కొరకు వాళ్ళు ఏం చేస్తారంటేనంట, సంఘ క్షేమాభివృద్ధి కొరకు వాళ్ళు ఒకరితో ఒకరు ప్రేమ కలిగి
సత్యమునే చెప్పేవారుగా ఉంటారంట. ఈ యొక్క ఆత్మానుసారమైన స్వభావము కలిగిన వారముగా ఉన్నామా? ఆత్మానుసారమైన స్వభావం వారిలో ఏం చేస్తుంది అంటే కనుక, ఈ ఆత్మానుమైన స్వభావము కలిగిన వారు ఏం చేస్తారు అంటే కనుక, దేవుని యొక్క ఆత్మ కలిగిన వారుగా వారు ఏం కలిగి ఉంటారంటే దేవుని యొక్క ఆత్మను కలిగి ఉంటారు. ఈ ఆత్మను కలిగి క్రీస్తును, యేసుక్రీస్తు ప్రభు వారిలోని సమాధిలో నుండి ఏ ఆత్మ అయితే మృతులలో నుండి లేపిందో ఆ ఆత్మను వారు కలిగి, ఆ ఆత్మ ద్వారా వారు ఏం నేర్చుకుంటారంటే, దేవుని ఆత్మ వారిని పొందుకున్నారంటే వారు ఏం నేర్చుకుంటారు అంటే కనుక ఎలాగున దేవుని కొరకు జీవించాలో నేర్చుకుంటారు. ఆత్మ ద్వారా వారు ఎలా చేస్తారంట అండి, దేవుని కొరకు జీవించడం నేర్చుకుంటారంట. రెండోది, ఆ ఆత్మ ద్వారా వారంట నీతిని అనుసరిస్తుంటారంట, నీతిగా బ్రతకడం నేర్చుకుంటారంట. మనకి ఎవరు నేర్పించగలరు నీతిగా బ్రతకడం? నీతిని మనం ఎలా నేర్చుకోగలుగుతాము అంటే కనుక దేవుని యొక్క ఆత్మ ద్వారానే. ఆ ఆత్మ వారిని జీవింపచేస్తుందంట. ఆ ఆత్మ వారిని నీతిగా జీవించడానికి సహాయం చేస్తారంట. ఆ ఆత్మను వారు కలిగి అంట దేవుని చిత్తానుసారంగా నడిపింపబడతారంట. వారు దేవుని యొక్క ఆత్మ కలిగి అంట వారు ఏం చేస్తారు అంటే కనుక క్రమపరచబడతారంట. వారి జీవితంలో ఉన్నటువంటి వారి జీవితాన్ని వారు ఎలా చేసుకుంటారంటే కనుక దేవునికి అనుకూలంగా క్రమం చేసుకుంటారంట, క్రమపరచబడతారంట, క్రమశిక్షణ నేర్చుకుంటారంట. ఆ ఆత్మ ద్వారానే వారు దేవుని పోలికలోనికి వారు మార్చబడతారంట. ఆ ఆత్మతో వారు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి ఆ ఆత్మే వారికి బోధించినట్లుగా, ఆ ఆత్మే వారిని నడిపించినట్లుగా, ఆత్మే వారిని సరిచేయనట్లుగా, ఎప్పుడు ప్రార్థించినట్లుగా వారు దేవుని యొక్క ఆత్మ ఆధీనంలోకి వెళ్తారు. ఆత్మ స్వభావం ఉంది అంటే ఆత్మ యొక్క స్వాధీనంలోనికి వెళ్ళిపోతారు. అలాగనే ఆత్మానుసారమైనటువంటి క్రియ లేకపోతే ఆత్మానుసారమైన ఫలము, దేవుని పిల్లలైనటువంటి వారిలో దేవుని ఆత్మానుసారంగా ఉన్నాము అంటే మనలో కోపం ఉండదు, మనలో ద్వేషములు ఉండవు, మనలో విమర్శకులు ఉండవు, మనలో కలహములు ఉండవు. మనం ఎలా ఉంటాము అంటే కనుక ప్రేమ కలిగి ఉంటాం, సమాధానంతో ఉంటాం, దీర్ఘశాంతంతో ఉంటాం, దయాళత్వాన్ని చూపిస్తాం, మంచి ప్రవర్తన కలిగి మంచితనాన్ని కలిగి ఉంటాం, మరి విశ్వాసాన్ని మరి స్థిరపరుచుకుంటాం, మరి సాత్వికంగా ఉంటాం. ఇలాగున ఆశానిగ్రహము కోరికల విషయంలో మనకి ఏం కలిగజేస్తుందంట, దేవుని యొక్క ఆత్మఫలము ఆశలను నిగ్రహించుకునే వారంగా చేస్తుందంట. ఇలాగున ఆత్మానుసారులైన వారు ఉంటారు. ప్రియా దేవుని పిల్లలారా, మనము ఏ యొక్క సంబంధికులముగా దేవుని సంఘములో ఏ గ్రూపులో మనమున్నాం? ఏ గ్రూపులో మనమున్నాం? శరీరానుసారమైన సంబంధుల గ్రూపులో ఉన్నామా? ఆత్మానుసారులమైనటువంటి గ్రూపులో మనమున్నామా? మనము శరీరానుసారులంగా ఉన్నామా? ఆత్మానుసారులంగా ఉన్నామా? పరిశీలన చేసుకోవాలని పౌలు గారు చెప్తూ ఈ యొక్క అధ్యాయములో దేవుని బిడ్డలకు దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుడు మనకిచ్చిన ఆధిక్యత ఏంటంటే ఎవరము కూడా శరీరానికి రుణస్థులము కాదు. ఎవరి శరీరానికి కూడా ఏం కాకూడదంటండి, రుణస్థులము కాము. ఈ శరీరము కేవలము దేవుని దృష్టికి ఏమయ్యున్నదంటే నిష్ప్రయోజనమైంది. ఈ శరీరం కేవలం ఏమైపోయిందంట, మనము అమ్మో నా ఒళ్ళు, నా కళ్ళు, నా పళ్ళు, నా యొక్క చేతులు, నా కాళ్ళు అని మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆయన దృష్టికి మన శరీరం ఏమైపోయిందంట, కేవలం నిష్ప్రయోజనమై ఉంది. ఈ శరీరాన్ని దేవుని యొక్క ఆత్మకు మనం లోబర్చగలగడమే దేవుని పిల్లలకి గొప్ప జయము. ఈ శరీరాన్ని అంతటిని కూడా ఏం చేయాలంట, దేవుని యొక్క ఆత్మ ఆధీనానికి, ఆత్మ అధికారానికి ఏం చేయాలంట, ఈ శరీరాన్ని లోపరచాలంట. ఆ లోపరచడంలో దేవుని పిల్లలను ఎలాంటి భక్తిని చేయడం నేర్చుకోవాలంటే, ఒకవేళ మన కన్ను మనల్ని అభ్యంతరపరిస్తే, మన చెయ్యి మనల్ని అభ్యంతరపరిస్తే, మన కాళ్ళు మనల్ని అభ్యంతరపరిస్తే దాన్ని పెరిగి దాన్ని నరికి దేవునికి ఏం చేయాలంట, ఇచ్చేసేయాలంట. దాన్ని ఏం చేసేయాలంట, వదిలించుకోవాలంట. ఏం కావాలంటే ఏం చేయాలంటే, దేవుని కొరకు ఏం చేయాలంట, నిత్య జీవం కొరకు ఏం చేయాలంట, నీ కన్ను నీ మాట అయినపోతే దాన్ని ఏం చేస్తే పెరికి
పీకేసేయమంటున్నాడు. దేవుడే చెప్తున్నాడు. దాన్ని నీ చెవు, నీ నాలుక, నీ నోరు, నీ యొక్క చేతులు, నీ కాళ్ళు, ఏది దేవునికి అభ్యంతరంగా ఉన్నా దాన్ని ఏం చేయాలంట? దేవునికి మనమంట అప్పగించుకోవాలంట. రెండవది, దేవుని పిల్లలు శరీరాన్ని ఎప్పుడు కూడా ఏం నేర్చుకోవాలంటే మనలో ఉన్నటువంటి ప్రాచీన స్వభావాన్ని సిలువ వేయాల. మనలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంట? సిలువ వేయాల. ప్రభుని ఎరగక ముందు ఇదిగో నేను ఇలా అబద్ధాలు మాట్లాడేదాన్ని, నేను ఇప్పుడు ఎందుకు అబద్ధం మాట్లాడాలా? నేను మాట్లాడను. నేనప్పుడు మాట్లాడేది అవసరాన్ని బట్టి. ఇప్పుడు రక్షింపబడిన నేను నాకు అవసరమో లేదు, అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. ఏ పరిస్థితులైనా ఉన్నది ఉన్నట్టుగాని, అది కష్టమైన నష్టమైన ఏం చేయాలా? నన్ను తిట్టినా కొట్టినా ఏమన్నా కూడా నేనేం చెప్పాలా? హృదయపూర్వకముగా నిజమే మాట్లాడాల. పూర్వము నేను నాలో రకరకాలైనటువంటి కోరికలు ఉండే. ఇప్పుడు నేను అలా ఉండడానికి లేదు. అది నా ప్రాచీన స్వభావం. ఇప్పుడు నేను ఎందుకు అలా ఉండాలి? నేను ఇప్పుడు ఉండను. ఖచ్చితంగా మన ప్రాచీన స్వభావాన్ని మనం ఏం చేయాలి అంటేనంట సిలువ వెయ్యాల. నాకు అట్లాంటి కోరికలు ఉండకూడదు, నాకు అట్లాంటి చూపులు ఉండకూడదు, నాకు అట్లాంటి మాటలు ఉండకూడదు, నాకు అట్లాంటి నడత ఉండకూడదు. దాన్ని నేనేం చేయాలా? సిలువ వెయ్యాల. ప్రాచీన స్వభావాన్ని సిలువ వేయాల. శరీరమును, దాని ఇచ్ఛలను, దురాశలను కూడా మనం ఏం చేయాలంట? లోకాన్ని కూడా ఏం చేయాలంట? దేవుని పిల్లలమైన సిలువ వేయాల. ఇంకొకటి, దేవుని పిల్లలు శరీరేచ్ఛలను, మన శరీరానికి ఎప్పుడు కూడా ఏముంటాయంట? శరీరేచ్ఛలు. శరీరానికి మనసుకి ఎప్పుడు కూడా ఏముంటాయంట? కోర్కెలు. శరీరేచ్ఛలు ఎప్పుడు కూడా ఏముంటాయంట? శరీరానికి ఏముంటాయంట? మా శరీరానికి మనసుకి ఎప్పుడు కూడా కోరికలంట. ఈ కోరికలు పుట్టించడానికే వాయుమండలం యొక్క అధిపతి మనల్ని ఏం చేస్తుంటాడంటేనంట? ప్రేరేపిస్తూ ఉంటాడంట. వాయుమండలము అంటే వాయువు అంటే ఏంటమ్మా? గాలి. ఈ గాలిలోనే అపవాది ఎక్కడున్నాడు అంటేనంట, వాయుమండలం యొక్క అధిపతి ఎక్కడున్నాడంట. అందుకని చాలా మంది గాలి పెట్టింది అంటారు. ఏం పెట్టిందంటారు? దెయ్యం పెట్టింది అనుకోండి ఏమంటారు? కొంతమందిని ఏమంటారు? ఇలా గాలి పెట్టింది అంటారు. గాలి కూడా పట్టింది. గాలి పడితే ఏమంటదంటే కనుక, నాకు నా చిన్నతనంలో నేను ఒక వ్యక్తిని చూశాను. ఆ వ్యక్తిని చూస్తే ఆ అమ్మాయికి గాలి పెట్టిందంట. గాలి ఎలాంటి గాలి పెట్టిందంటే, ఆ గాలి ఆ వ్యక్తిని కృష్ణనే పెళ్లి చేసుకుంటానని పెట్టిందంట. ఏం గాలి పెట్టింది అంటేనంట, ఆ గాలి మాట్లాడుతుంది, చర్చిలో కూర్చొని మాట్లాడుతుంది, నాకు కృష్ణ అంటే ఇష్టం, నాకు కృష్ణానిచ్చి పెళ్లి చేయండి, లేకపోతే నేను కాల్చుకొని చచ్చిపోతాను. అప్పుడు అనుకుంటున్నారు, మేము చాలా చిన్న పిల్లలు, అప్పుడు అనుకుంటున్నారన్నమాట, ఈ పిల్లకి ఏం పట్టింది, ఇంకేం పట్టింది, ఆమెకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. పెళ్ళైన ఆమె సంఘంలో కూర్చొని మాట్లాడుతుంది. అప్పుడు అనుకున్నారు, పెద్దవాళ్ళు అనుకున్నారు అనమాట, నేను చాలా చిన్నపిల్లలు ఫ్రాక్ వేసుకుని కూర్చోంటే, అమ్మాయి గాలి పెట్టింది, లే పక్కనలే, గాలి పెట్టింది పక్కనలే అంటున్నారు మమ్మల్ని కూర్చొనికుండా. అప్పుడు అనుకున్నాను, ఓహో నిజమే గాలి పెట్టింది, నిజమే గాలి పెట్టిందంటే ఏంటి? వాయుమండలం అధిపతి నీ పక్కనే కూర్చుంటుంది, నీ చుట్టే ఉంటుంది. అది ఎక్కడ పనిచేస్తుంటది? నీ మనస్సు మీద, నీ యొక్క శరీరాన్ని ప్రేరేపిస్తుంటది. నీ మనస్సును శరీరాన్ని ప్రేరేపిస్తుంది. ఎప్పుడు ప్రార్థన చేసుకునేటప్పుడు కూడా నువ్వు ప్రార్థన అడగల, నా శరీరమును మనస్సును ప్రేరేపించి ఈ వాయుమండల అధిపతికి నన్ను అప్పగించద్దు ప్రభువా, అది నాకు దూరం అయిపోవాలి ప్రభువా అని నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయాలి. అది నేను ఎప్పుడు కూడా ఏం ప్రేరేపిస్తుంది అంటే, తొందరగా తినేసేయి, తిను, తాగు, పడుకో, నీకు అదే కావాలి, అదే కొనాలి, అదే తెచ్చుకోవాలా, ఆ డబ్బులే కావాలి, ఇవే కావాలా, ఈ సుఖమే ప్రేరేపిస్తా ఉంటది. అందుకని దేవుని పిల్లలమైనటువంటి మనకి దేవుడిచ్చిన అధికారం ఏంటి అంటే, దేవుని ఆత్మచేత ఎవరిని దూరపరుచుకోవచ్చు? మనల్ని ప్రేరేపించే వాయుమండలం యొక్క అధిపతిని. ఒక్కోసారి మనం చెడుగా నాకెందుకు ఇంత ఆలోచన వచ్చి, నేను మనం కొట్టుకుంటుంటాం కదా, ఒకసారి నేను ఇట్లా ఆలోచించకూడదు అని మనం బుద్ధి తెచ్చుకుంటాం కదా, నేను ఇలా మాట్లాడకూడదు, నేను ఎట్లా మాట్లాడాను ఇట్లాగా, నేను ఎందుకు మాట్లాడాను ఇలాగా అని మనల్ని అనుకుంటాం కదా. ఆ సమయానికి మనల్ని అలా మాట్లాడడానికి, అలా చేయడానికి, అలాగ నడుచుకోవడానికి, అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఎవరు వాళ్ళని ప్రేరేపిస్తారంటే, మనం కొంచెము దేవుని ఆత్మని పక్కన పెట్టామా వెంటనే మనల్ని ఎవరు ప్రారంభిస్తారంట, వాడాడో దూరం నుండి మాట్లాడు, ఎక్కడుంటుంటాడు?
వాయుమండలంలోనే ఉండి నిన్నేం చేస్తుంటాడంట, నీ శరీరానికి ఇష్టంగా ఉండేటట్టుగా నిన్ను ప్రేరేపిస్తాడు. నీ మనసులో ఉన్న కోరికలను కూర్చుని మాట్లాడేటట్లుగా నేనేం చేస్తాడు అంటే ప్రేరేపిస్తాడు. అందుకనే దేవుని బిడ్డలు శరీరేచ్ఛలనంట ఏం చేయాలంట, ఈ శరీరేచ్ఛలు మనలో పోవాలి అంటే, శరీరేచ్ఛలు మనలో పోవాలంటే మెట్టుకు క్రీస్తును మనము ధరించుకోవాలా. శరీరేచ్ఛలు పోవాలంటే ఎవరికి ధరించుకోవాలి మనం? శరీరేచ్ఛలు ఎప్పుడు పోతాయంట? క్రీస్తుని మనం ధరించితే. యేసుక్రీస్తు ప్రభువారిని, మన యేసుక్రీస్తు ప్రభువారిని ఎలా ధరించగలము? యేసుక్రీస్తు ప్రభువారిని ఎలా ధరిస్తాం? అసలు యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఎలా ధరించగలము? యేసుక్రీస్తు ప్రభువారిని ధరించడానికి ఆయన ఏమైనా వస్త్రమా? యేసుక్రీస్తు ప్రభువారిని ధరించడానికి ఆయన ఏమైనా అంగియా? ఎలా ఆయన్ని మనము ధరించుకోగలము? యేసుక్రీస్తు ప్రభువారిని మనం ధరించుకోవడానికంట దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఎలా ధరించుకుంటాం? క్రీస్తును మనం ఎలా ధరించుకుంటామంటే సర్వాంగ కవచము ద్వారా. యేసుక్రీస్తు మనకి ఎలా ధరించబడతారు? మన యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఎలా ధరించుకుంటామంటే, ఆయన ఎలా ధరించుకుంటామంటే ఆయన మనకి ప్రతి జాయింట్లో కూడా మన దగ్గరికి వచ్చేస్తాడు. ప్రతి భాగానికి కూడా ఆయన మన దగ్గర మనలో ఉంటాడు. అందుకని నేను మీకు రోమాపత్రిక 13వ అధ్యాయ భాగంలో ధ్యానం చేసేటప్పుడు, రోమాపత్రిక 13వ అధ్యాయ భాగము, రోమాపత్రిక 13వ అధ్యాయము 12వ వచ్చిన భాగంలో అంటాడు కదా, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణము ధరించుకుందుము అంటాడు కదా. అంటే దేవుని వాక్యం అంటుంది కదా, దేవుని పిల్లలను తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందుము అంటూ మెట్టుకు 14 వచ్చినట్టు మెట్టుకు ప్రభుని యేసుక్రీస్తును ధరించుకుని వారై అన్నాడు. ఖచ్చితంగా దేవుని పిల్లలు ఏం ధరించుకోవాలా? మెట్టుకు క్రీస్తును ధరించుకోవాలి. ఏంటి ఈ తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ఏంటి? ఈ తేజో సంబంధ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 176వ పేజీ, 176వ పేజీ 10వ వచ్చిన భాగం నుండి చదవండి. 176వ పేజీ 6వ అధ్యాయము 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి గల వారగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలనగా మనము పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోతులాగులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నారు. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చి వారి నిలబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలైనగా మీ నడుమనకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుగు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్తములైన సిద్ధ మనసును జోడును తొడుగుకొని నిలవబడి, ఇవన్నీ కాక విశ్వాసమను డాలును పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు మెలుకొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయొచ్చు మెలకువగా ఉండుడి. ఇక్కడ దేవుడి యొక్క లేఖనం అంటుంది, దేవుని పిల్లలైనటువంటి వారు శరీరేచ్ఛలను జయించాలి అంటే ఖచ్చితంగా మనకి ఏమవసరము? మరి యుద్ధోపకరణములు మనకి అవసరము. దేవుడు ఆ యుద్ధోపకరణముల పేరు ఏంటి అంటే ఒక్క పేరు పెట్టేశాడు. ఏంటి అంటే కనుక సర్వాంగ కవచము. మనం క్రీస్తును ధరించుకోవడము అంటే మనం ఏం ధరించుకొని ఉండాలా? క్రీస్తును ధరించుకోవడం అంటే ఏంటి? క్రీస్తును ధరించుకోవడం ఎలా ధరించుకుంటాం? సర్వాంగ కవచను ధరించుకుంటాం. మనం ఎవరు ధరించుకున్నట్లు? క్రీస్తును ధరించుకున్నట్లుగా. ఆ క్రీస్తును ధరించుకున్నటువంటి వారు ఎలా ఉంటారంటే మన నడుముకి ఏముండాలంట? మన నడుముకి ఏముండాలంట? ఏం పట్టి ఉండాలా? ఉందా? దేవుని చాలాసార్లు దేవుని పాత నిబంధన గ్రంథంలో మాట్లాడుతూ ఇజ్రాయేలు ప్రజలను బదులుకొని
దేవుడు విమోచన దినమందు ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడిన దినాన్ని మొదలుకొని, మనం యాకోబు గారు మొదలుకొని కూడా యాకోబు గారిని పెనూయేల్లో దేవుడు దర్శించిన దినాన్ని మొదలుకొని దేవుడు వారికి ఖచ్చితంగా ఏముండాలని ఆజ్ఞాపించారు అంటే కనుక, వాళ్ళకి యాకోబు గారు ఆ తొడగొడ్డాన్ని బట్టి ఆయన అంట నడుమంట నడక ఉండేది కదంట, కర్ర ఒకటి పట్టుకోవాలా, ఆయన నడుముకి ఏం పట్టుకోవాలి అంటేనంట దట్టి ఒకటి కట్టుకోవాల్సిందంట, లేకపోతే బెల్ట్లా అంటే అప్పుడు బెల్ట్లు ఉండే కాదు కాబట్టి ఆయన నడుముకి ఏం చేసేవాడంట దట్టి కట్టుకునేవాడంట. ఆ దట్టి సహకారముతో ఆ చేతి కర్ర సహాయముతోనే ఆయన ఏం చేసేవాడంటే తన యొక్క జీవిత దినాల ప్రయాణాన్ని చేసేవాడు. ఇజ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే ఐగుప్తులో నుంచి విడిపింపబడుతున్నారో దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు కూడా ఖచ్చితంగా మీరు ఎట్లా పస్కాను ఆచరించాలి, మీరు పస్కా తినేటప్పుడు ఎలా తినాలి అంటే కనుక, మీరు వాళ్ళకి ఆహారంలోనేమో మరి పొంగనటువంటి రొట్టెలను, మరి కాల్చినటువంటి భక్ష్యములను వారు తింటూ, వారి మాంసమును తింటూ చేదు కూరలతో కలిపి తినేవాళ్ళ. అయితే వారు తినే విధానాన్ని చెప్తూ అంటారు కదా, మొత్తం వల్ల మీ నడుమునకు మీరు ఏం చేయగలగాల, దట్టిని కట్టుకోవాలా, మీ చేపులు మీ యొక్క పాదాలకు ఏం కట్టి పెట్టుకోవాలా, జోడులు తగిలించుకోవాలా, మీ చేతిలో ఏముండాలా, కర్ర. ఈ మూడు ఉండి, చేతిలోనేమో కర్ర ఉండాలి, కాళ్ళకేమో చెప్పులు ఉండాలి, నడుముకేమో దట్టి ఉండాలి. అవన్నీ అమర్చుకున్న తర్వాత మీరేం తినండి అంటున్నాడంటే పస్కాను భుజించండి అంటున్నాడు. అంటే దేవుని ప్రజలైనటువంటి వారికి ఖచ్చితంగా దేవుడు వారి నడుములకు ఏం కావాలని కోరుకుంటున్నాడు అంటే దట్టి అనేది ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకని దేవుడు ఇర్మియాతో మాట్లాడినా, ఎహెజ్కేలు గారితో మాట్లాడినా, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడు అన్నాడు. నిలబడాలి అంటే ఖచ్చితంగా తనకి ఏం కావాలంటే నడుము గట్టిగా ఉండాలంట. నడుము స్టిఫ్గా ఉంటేనే మనిషి ఏం చేయగలడు, చక్కగా నిలబడగలడు. మనము నిలబడడానికి మనల్ని నిలబెట్టేది ఏంటి అంటే, చక్కగా దేవుని ఎదుట నిలబెట్టేది ఏంటి అంటే దట్టి. ఆ దట్టి ఏంటి అంటేనంట, మనకి దట్టిగా ఏముండాలంట, దేవుని ఎదుట మనం నిలబడాలి అంటే మనకు ఒక దట్టి ఉండాలి. ఆ బెల్ట్తోనే మనం ఎక్కడికి వెళ్ళగలమంటే, ఎక్కడ నిలబడగలమంట, దేవుని దగ్గర. ఏంటి మనకి దేవుడిచ్చిన బెల్ట్ ఏంటి అంటే కనుక సత్యం అనే దట్టి ఉండాల. సత్యం అనే దట్టితోనే ప్రభు దగ్గరికి వెళ్ళాలన్నా, అపవాదితో యుద్ధం చేయాలన్నా, ఒకవైపు దేవుని దగ్గర నిలబడాలన్నా అపవాదితో యుద్ధం, వాయుమండల అధిపతి యొక్క ప్రేరేపణను కొట్టేయాలని కూడా దగ్గర ఏముండాలా, సత్యమని దట్టి ఉండాలా. రెండవది అన్నాడు కదా, నిన్ను అపవాదిని మరుగు చేయడానికి. మనము దాక్కుంటాం కదా, ఒక్కొక్కసారి మనకి ఎవరైనా చిక్కించుకుంటారు అనుకున్నారు అనుకోండి, మీ ఇంటికి 10,000 ఎట్టయినా తీసుకోవాలని అప్పు చేయాలని వస్తారు, మీ కాళ్ళకి ఇస్తే తిరిగి రావు. మీరేం చేస్తారు, రావద్దని చెప్పినా వస్తామంటారు. అప్పుడు ఏం చేస్తారు, మీరు తప్పించుకొని దాక్కోవాలనుకుంటారు కదా. లేకపోతే ఎవరైనా మనల్ని మన సమయాన్ని, లేకపోతే మన పని మనల్ని బాధించి మనకి విసిగించేవారు ఎవరు వస్తే మనం ఏం చేయాలనుకుంటాం, వాళ్ళని తప్పించుకోవాలనుకుంటాం, దాక్కోవాలనుకుంటాం. వాళ్ళకి కనపడకుండా ఏం చేస్తాం, ఒక్కోసారి ఎవరైనా మనకి రోడ్డు మీద మనల్ని ఆపేస్తారు అనుకుంటే ఏం చేస్తాం, వాళ్ళకి ఈ రోడ్లో చూసామంటే ఈ రోడ్డు తిరుగుతాం, కొంచెం కష్టమైన. ఎందుకు, ఆ సోది భరించలేమండి అనుకుంటాం. ఎందుకు, వీళ్ళు మనల్ని పట్టుకున్నారో, వీళ్ళు ఏం చేస్తారు, మనల్ని చాలా బాధపడతారు. తప్పించుకుంటాం. మనం తప్పించుకోవాల్సిన అవసరం లేదు. దుష్టుడు కంట మనము కనబడకుండా చేసేది, దుష్టుడు కంటికి మనల్ని కనబడకుండా చేసేది, దుష్టుల కంటిలో మనం పడకుండా చేసేది ఏంటంటేనంట నీతి అనేటువంటి మైమరుగు. దేవుని పిల్లలకి ఏముండాలా, దుష్టుడి నుంచి నన్ను కాపాడు ప్రభువా. యేసు ప్రభు పరలోక ప్రార్థన చెప్పారు కదా, దుష్టుడి నుంచి నన్ను కాపాడు ప్రభువా, దేవుడు కీడు నుంచి నన్ను తప్పించు ప్రభువా అని ప్రార్థించేమన్నాడు. దుష్టుడి నుంచి మనం తప్పించబడాలా, దుష్టుని కంటిలో మనం పడకుండా ఉండాలంటే, దుష్టునికి మనం టార్గెట్ కాకుండా ఉండాలి అంటే మన దగ్గర ఏం ఉండాలి అంటేనంట మైమరుగు ఉండాలంట.
అంటే మరుగు చేసేటువంటిది ఉండాలంట. ఆ మరుగు ఏంటి అంటే మనల్ని మరుగు చేసే మైమరుగు ఏంటి అంటేనంట నీతి అనేటువంటి మైమరుగు. నీతి అనేటువంటి మైమరుగు, సత్యం అనే దట్టి, నీతి అనే మైమరుగు. దేవుని పిల్లలంట దేవుని దగ్గర మంచి జోడులతో కనపడాలంట. మనం ఎప్పుడు కూడా దేవుడి కంటే ఏం వేసుకుని కనపడాలంట? జోడులు బాగుండాలంట. మన జోడులు ఎప్పుడు మన జోడులు మనకి మంచి జోడులు వేసుకొని ఉండాలంట. ఏంటి మనకి దేవుడిచ్చే జోడులు అంటేనంట సమాధాన స్వార్థ వలనైన సిద్ధ మనస్సు అనే జోడి. అంటే మనం ఎప్పుడు కూడా మన దగ్గర ఏముండాలి అంటే ఒకటి సమాధానం ఉండాలా, సమాధానంతో కూడినటువంటి సువార్త ఉండాలి. మన దగ్గర ఏముండాలా? ఎప్పుడు మనలో ఏముండాలా? మనకి సమాధానం ఉండాలా. మనం ఇతరులకు చెప్పేటప్పుడు కూడా ఏమని చెప్పాలా? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. దేవుని కుమారులు ఎవరంట? మనం దేవునితో, మన దగ్గర దేవునికితో మనకి సమాధానం ఉండాలా. మనం కూడా అందరితో ఏం కలిగి ఉండాలా? అందరితో ఏం చేసి కలిగి ఉండాలా? సమాధాన పరిచయాలు. ఇప్పుడు ఎవరైనా మాట్లాడతారు, అసలు ఆ సహోదరి ప్రార్థన చేసేది కానీ అసలు ఏం మారలే, అసలు ఆ సహోదరుడు అసలు నోటికి వచ్చినట్టు ఎట్లా పడితే మాట్లాడుతున్నాడు చూసావా అని చెప్తుంటే ఈమంత సంగతి అంతా బాగి పోతే పోయిందని ఈమె అభిప్రాయం అని తీసుకోవడం కాదు. వెంటనే ఏం చెప్పాలా? సహోదరి, నీ సహోదరుడి మీద నీకు ఎందుకు అంత వ్యసనం ఉంది? అలా కోప్పడబాక. వాళ్ళు ఏ ఉద్దేశంతో నిన్ను అన్నారు, ఏ తలంపుతో వారు అన్నారు, ఎందుకు అలా మాట్లాడారు, ఎందుకు నువ్వు తీర్పు తీరుస్తున్నావు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని మనం ఏం చేయాలంట? దాన్ని ఖండించాలా, సమాధానపరచాలా. లేకపోతే నీకు వారి గురించినటువంటి ఏదైనా తెలిస్తే, నిజం తెలిస్తే నువ్వు పొరపాటుపడుతున్నావు, అసలు ఆయన అన్న ఉద్దేశం ఇది, అతని ఆలోచన ఇది, ఆమె ఆలోచన ఇది, అందుకొరకు నేను అన్నారని మనం వివరించే వాళ్ళంగా ఉండాలి. ఒకవైపు మనకేముండాలి? సమాధాన సువార్త చేయాలి. మనం ఏం చేయాలంటే సమాధాన సువార్త ఉండాలి. మనకి సమాధానం, నువ్వే సువార్త ప్రకటించాలి, మనందరం ఏ సువార్త ప్రకటించాలా? వాక్యం చెప్పే వాళ్ళందరికీ సమాధాన సువార్త అనే అంశం మీద ఇస్తే ఏం చేస్తారు? సంఘం అందరికీ కూడా ఒక్క టాపిక్ ఇచ్చి సమాధాన సువార్త. కొన్నిసార్లు నేను వాక్యానికి వెళ్ళినప్పుడు అంశాలు ఇస్తారు మాకు. ఏంటంటే కనుక సెమినార్స్కి అట్లా వెళ్ళినప్పుడు, వాక్యానికి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక వాక్యం ఇస్తారు. ప్రేమ, లేకపోతే దేవుని యొక్క రాజ్యము, దాని మీదే 6 చెప్పనియండి, 8 మంది చెప్పనియండి. దేని మీద చెప్పాలంటే ఆ టాపిక్ మీదే చెప్పాలి. ఆ టాపిక్ మీద చెప్పాలంటే దేవుడు ఎవరికి ఇచ్చిన తలంపుని బట్టి ఖచ్చితంగా చెప్పాల్సింది. అలాగే మనందరికీ నీకు సమాధాన సువార్త ఇస్తే ఏం చెబుతావు? అసలు ఏం చెప్పాలనుకుంటావు? ఒక్కసారి చెప్పుకోండి. మీ హృదయాల్లో ఈరోజు ఆ వాక్యం చెప్పుకోండి, ఆ పని చేయండి. అప్పుడు కరెక్ట్గా అంట మంచి చెప్పు దేవుడు ఏం చేసుకొస్తాడంటే తీసుకొచ్చంట మన పాదానికి వేసేస్తాడంట సమాధాన సువార్త. రెండవది, మనకి ఎప్పుడు కూడా దేవుని పిల్లలకు ఏముండాలి అంటే క్రీస్తును ధరించడము అంటే ఏముండాలి అంటే కనుక సిద్ధ మనస్సు. దేవుని పనికి ఎప్పుడు కూడా దేవుడు ఏం కోరుకుంటాడు అంటే కనుక, దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటారు అంటే కనుక సిద్ధ మనస్సు. యేసుప్రభు వారికి కూడా విందు సిద్ధపరిచిన తర్వాత పిలిచి ఎవరిని అందరికి ఇన్విటేషన్ పంపించిన వాళ్ళందరూ అంటున్నాడు కదా, ఆయన ఒక పొలము పని చేసుకుని ఆయనకి పంపించాడు, వ్యవసాయకుడికి పంపించాడు, మరి గేదెలను వ్యాపారం చేసే వ్యాపారికి పంపించాడు, అలాగని ఒక పెళ్ళైన వ్యక్తికి పంపించారు. వాళ్ళు ముగ్గురు కూడా ఏం చేస్తున్నారు? నెపాల్ చెప్తున్నారు. నెపాల్ చెప్పిన వాళ్ళని రాణిస్తానంటున్నాడు దేవుడు. నెపాల్ దేవుని దగ్గర పనికిరా. దేవుడికి ఎప్పుడు ఎలా ఇష్టం అంటే, మీరు ఈ వలలను విడిచిపెట్టి నన్ను వెంబడించండి అనగానే యోహాను గారు, పేతురు గారు, యాకోబు గారు ఏం చేశారంట? వాళ్ళు ఆ వలలను, ఆ ధోనిలను విడిచిపెట్టి యేసు ప్రభు వారిని వెంబడించారు. మత్తయ్య గారు ఎందుకు ఆయన శిష్యుడయ్యాడు? లేవి ఎందుకు శిష్యుడయ్యాడు? మత్తయ్య అన్న, లేవి అన్న ఒకటే. వాళ్ళు ఎందుకు శిష్యులయ్యారు దేవుణ్ణి అంటే, ఆయన అంటాం ఎక్కడైతే సుంకాలు రాస్తారో
ఆ ప్లేస్లో కూర్చొని రాసుకుంటూ ఉన్నాడంట ఈ లేవి అనేటువంటి సుంకపుదారుడు. రాసుకుంటూ ఉంటేనంట యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళంట వచ్చి నన్ను వెంబడించు అన్నాడంట. వచ్చి వెంబడించమంటే ఆ పెట్టెను, ఆ పొద్దులను, ఆ పుస్తకాలను అక్కడ పడేసేసాడంట. యేసు ప్రభువారిని ఏం చేస్తున్నాడంట, వచ్చి వెంబడిస్తున్నాడంట. సిద్ధ మనసు అది. నువ్వు నేను ఇంటన్నీ సర్దుకొని అన్ని బోర్లిచ్చుకొని తుడుచుకొని సర్దుకొని ఉతుక్కొని ఆరేసుకొని వస్తాను, పద నువ్వు అంటలా. మనమైతే ఏం చేస్తాం, దా ఆంటీ పాటలకు రాకపోతే తిట్టిద్ది నన్ను అనంగానే ఉంటావు, నువ్వు ముందు పద, నేనేం చేసి వస్తాను టయానికి ఎట్టక వస్తాలే, నువ్వు పద. మనమేమో సిద్ధ మనసు లేని వారిని అప్పవాది ఇంట్లో పని చేస్తుంటే దేవుడి మీద నీకు మనసు ఉంచిద్దా? అప్పుడు పుట్టించేది వచనాలు, నీ ఒక్కదాన్ని పని చేయాలా ఇంట్లో, నీకొక్కదానికి నీ కష్టం, ఇంకా వాళ్ళందరూ ఏమయ్యారు, అది వీళ్ళు చేసి ఉంటే ఇక నీకు మనసంతా వ్యసనమే, నీ మనసంతా కలవరమే. అందుకనే దేవుని పిల్లలమైనటువంటి మనము సిద్ధ మనస్సు అనేది కూడా అవసరం. సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు, ఈ రెండు మనకు జోడులుగా కావాల. మనకంట సాతాను అంటే ఎప్పుడు కూడా మన మీద ఏం వేస్తుంటాడు అంటేనంట, బాణాలు వేస్తుంటాడంట. తెగులు అనే బాణాలు, వ్యాధి అనే బాణాలు, భయం అనే బాణాలు, మరి కలవరం అనే బాణాలు. వాడు ఏం చేస్తాడంటేనంట, ఎప్పుడు వాడి పని ఏంటి అంటేనంట, మన మీద ఏదో ఒక బాణం వేయాల. బాణాన్ని తిప్పికొట్టేది ఏంటంట అంటాడు కదా, దావీదు గారు అంటాడు కదా, అపవాదంతా అనేకమైన బాణాలు వాడు వేస్తుంటాడు. అయ్యా, ఎవరైతే సరే వారి ఎదలోనికి వేయించి ఏసునాళ్ళకే తిరిగి వెళ్ళిపోవాలి. ఏసునాళ్ళకే తిరిగి వెళ్ళాలి అంటే ఊరిని వెళ్తాయా? బాణాలు తాక్కుండా ఎప్పుడు వెళ్తాయి? బాణాలు తాక్కుండా ఎప్పుడు పడిపోతాయి? వేసే ప్రతి బాణం ఎప్పుడు పడిపోతుంది అంటేనంట, దేవుడిచ్చేటువంటి దేవుని ఎదుట నీకు విశ్వాసం అనే డాలు ఉంటే, విశ్వాసం అనే డాలు కనుక నీ రొమ్ముకుంటే, విశ్వాసం అనేటువంటి డాలు కనుక నీ ఉదర భాగానికి ఉంటే, నీ ముందు భాగానికి ఉంటే, కవచంగా అది కనుక ఉంటే, ఖచ్చితంగా సాతాను ఎన్ని బాణాలైన, వ్యాధి అనే బాణమేయండి, తెగులనే బాణమేయండి, భయం అనే బాణమేయండి, సమస్యనే బాణమేయండి, శోధననే బాణమేయండి, ఎన్ని అపవాదేస్తాడు. అవన్నీ విశ్వాసం అని డాలు చేత మనం ఏం చేస్తామంటేనంట, కూల్చి వేస్తాం. నీ దగ్గర ఏముంది? క్రీస్తును ధరించిన నీ దగ్గర ఏముంది? సత్యం అనే దట్టి నీ దగ్గర ఉందా? నీతి అనే మైమరుగు నీ దగ్గర ఉందా? సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడులు నీ దగ్గర ఉన్నాయా? విశ్వాసం అనే డాలు నీ దగ్గర ఉందా? రక్షణ అనేటువంటి శిరస్త్రాణం మన తల మీద ఏముండాలంట? కిరీటం ఎప్పుడు ఏముండాలంట? రక్షణ. ఎప్పుడు కూడా దేవుడిచ్చినటువంటి రక్షణను మనం మర్చిపోకూడదు. ఎప్పుడు కూడా మీరు ఎప్పుడైనా జ్ఞాపకం వేసుకోండి, దేవుడు నిన్ను రక్షించిన విధానాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోకుండా ఎప్పుడు ఉండకూడదు. నువ్వెప్పుడు ప్రార్థన చేసినా, ఎప్పుడు తలపోసుకునినా, నువ్వెప్పుడు ధ్యానించినా, నువ్వు ఒంటరిగా కూర్చున్నా, ప్రభువా ఎంత ఘోర పాపినైనా నిన్ను దేవుడు ఎలా రక్షించాడు? రక్షణ అనేది నీకు ఎలా ఇచ్చాడు? రక్షణ అనేది ఊరికనే ఆయన ఇచ్చాడా? నిన్ను రక్షించడానికి ఆయన తండ్రితో కూడా ఉండట సమాన భాగ్యం అనుకోలేదు. పరలోక మహిమను ఆయన విడిచిపెట్టాడు. నిన్ను రక్షించడానికి ప్రభువారు నేను ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు నా చేతి ప్రార్థన రాకుండా ప్రార్థన అనేది అసలు రాదు. ఎందుకంటే నాకెప్పుడు దేవుడు మొట్టమొదట నా ప్రార్థనలు నాకు ఎన్నిసార్లు కూర్చున్నా నాకు జ్ఞాపకం చేసేదంటే, నాకు దేవుడు నన్ను ఎలా రక్షించాడు అనేది తలపోయకుండా, నా దేవుడు నన్ను ఎలా రక్షించాడు అనేది నాకు గుర్తుకు రాకుండా నేను ఎప్పుడు ప్రార్థన చేయను. ఎందుకు అంటే, పాపినైనా నా కోసము, ఘోర పాపినైనా నా కోసము ప్రభువారు పరలోక మహిమను విడిచి
శరీరధారిగా, రిక్తుడుగా, దాసుడుగా, మరణమంతగా నా కొరకు తగ్గించుకొని నా కొరకు నన్ను నేను మాదిరిగా జీవించడానికి, ఏ పాపము చేయకుండా ఆయన మాదిరిగా జీవించి ఇలా జీవించు అని నాకు చెప్పేదానికి ఆయన మాదిరించాడు. అంత మాత్రమే కాకు, నిష్కలంకమైన ఆయన రక్తమంతా నా కొరకు కార్చి ఆయన మరణ పునరుద్ధానము ద్వారా బ్రతికించాడు. ఈరోజు నేను బ్రతికిన్నాం, మనం బ్రతికిన్నామంటే మన ఆరోగ్యం కాదు, మన బలము కాదు, మన శక్తి కాదు, ఆయన మరణించి నువ్వు బ్రతుకు అని చెప్పాడు. కాబట్టే మనము బ్రతికి ఉన్నాం, సజీవులంగా ఉన్నాం. ఆ రక్షణనంట ఇంత గొప్ప హెబ్రీలు రాసిన పత్రికలు అంటాడు, 3:2 అధ్యాయం అంటాడు, ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం. చాలా మంది ఏమి నిర్లక్ష్యం చేస్తున్నారు? ఏమి నిర్లక్ష్యం చేస్తున్నారు? ఏమి నిర్లక్ష్య పెట్టబడుతుంది? ఏది నిర్లక్ష్యం చేయబడుతుంది? రక్షణ అనేది నిర్లక్ష్యం చేయబడుతుంది. దేవుడు ఒకప్పుడు రక్షించబడ్డానికి దేవుడు తన కృపని కీకపోతే పాపుల గుంపులోనే ఉండేవాళ్ళు కదా, నువ్వు కదా, పాపుల గుంపులోనే ఉండేవాళ్ళం కదా. మనం పాపులమైతే మనల్ని ఎవరు రక్షించేవారు? దేవుడు తన ప్రేమ చేత, తన రక్తము చేత మనల్ని విమోచించి రక్షించాడు. ఇప్పుడు ఈ రక్షణ ఎప్పుడు కూడా మన దగ్గర ఎట్లా ఉండాలంటే, రక్షణను మనం తలపోసుకుంటూ పాపులమైన మనల్ని ఆయన ఎలా విడిపించడు, అది మనకి శిరస్థానం ఉండాలి. రక్షణ అంటే మన జీవిత కాలం అంతా కూడా నీతిగా, లూకాసు వార్త 1వ అధ్యాయం 75వ వచన భాగంలో, 76వ వచన భాగంలో అంటాడు, నీతిగా పరిశుద్ధముగా ఆయన్ని సేవించడమే. నీతిగా పరిశుద్ధముగా ఆయన్ని సేవించడమే. మరి నీ దగ్గర ఈ రక్షణ ఉందా? పరిశుద్ధంగా నిన్ను సేవించే రక్షణ నీ దగ్గర ఉందా? రక్షణ అనే శిరస్త్రాణం ఉందా? నీ తల మీద రక్షణ అనే శిరస్త్రాణాన్ని గట్టిగా పెట్టుకుంటున్నావా? దేవుని బిడ్డల దగ్గర మెట్టుకు క్రీస్తును ధరించలేకపోతున్నా. అందువల్ల మనలో ఏ కార్యాలు జరుగుతున్నాయంటే శరీర కార్యాలు కనబడుతున్నాయి, కానీ ఆత్మ చిత్తము జరగటల, ఆత్మ కార్యము మనలో జరగటల, ఆత్మ కార్యం మనలో జరగాల. అందుకనే రక్షణ అనేటువంటి శిరస్త్రాణాన్ని దేవుడి పిల్లలు ఏం చేయాలి అంటేనట కలిగి ఉండాలా. ఇంకా అంటున్నాడు కదా, తన వాక్యమును ఆత్మ వలనైనటువంటి ఖడ్గము. దేవుని బిడ్డలకు ఏముండాలి అంట? వాక్యమును ఆత్మ. ఆత్మ అనేది ఎప్పుడు పనిచేస్తుందంటే, దేవుని ఆత్మ ఎప్పుడు బలంగా దిగి వస్తుందంటే దేవుని వాక్యము మన హృదయంలోనికి వెళ్ళినప్పుడే. ఖడ్గం అంట దేవుడు ఊరకనివ్వడంట. వాక్యం అర్థమైతే ఇవ్వడంట. వాక్యానికి నీ హృదయం ఎప్పుడైతే లోబడిపోతుందో, వాక్యానికి ఎప్పుడైతే నీ హృదయము దేవుని వాక్యం చెప్తున్నప్పుడు, దేవుని వాక్యం చదివింటున్నప్పుడు, ప్రభువా నేను ఇంక లోబడుతున్నాను, ఇంక ఇలా చేయను ప్రభువా, ఇప్పుడే నేను మారుతాను, ఇప్పుడే. పొట్టి జక్కయ్య ఎంతసేపుడికి మారాడు పొట్టి జక్కయ్య? ఏదైనా ఒక సంవత్సరం టైం తీసుకున్నాడా? లేకపోతే ఒక 2 గంటల టైం ఏమైనా తీసుకున్నాడా? తీసుకున్నా. జక్కయ్య నేడు నీ ఇంట ఉండాలి అన్నాడు. యేసు ప్రభు వారు వచ్చి జక్కయ్య అనంగానే ఆ పిలుపుకి ఏమైపోయాడు? ఇక వెంటనే ఎంతసేపు టైం చెప్తున్నాడు? జక్కయ్య నువ్వు ఇది మారాలి జక్కయ్య, లేకపోతే నీ దేవుడైన వాక్య సువార్త చేశాడా? నువ్వు అన్యాయస్తుడు జక్కయ్య, నువ్వు అక్రమస్తుడు, ఇదిగో జనులందరూ నిన్ను గూర్చి పాపి దుర్మార్గుడు అనుకుంటున్నాడు, ఇది నీకు తగదయ్యా, నేను వచ్చాను కాబట్టి నువ్వు మారయ్యా అంటున్నాడు. ఇన్ని చెప్పట్ల. జక్కయ్య హృదయం దేని మీద, దేని తట్టు దేవుని చూడగానే, దేవుని మాట్లాడినా కానీ లోబడిపోయింది. ఆయన నా ఇంటికి వస్తున్నాడు, ఆయన నన్ను చేర్చుకుంటున్నాడు. నేను ఈ క్షణమే నన్ను చేర్చుకున్న దేవుని కొరకు నేను ఈ క్షణం ఏమైపోవాలా? నేను ఏ విషయంలో అన్యాయం చేశాను, ఎవరికి అన్యాయంగా సొత్తు తీసుకున్నాను, 4 గంటలు ఇచ్చేస్తాను ప్రభు నీ లెక్క ప్రకారం. ఆయన బైబిల్లో ఉన్న లెక్క కూడా తేల్చేశాడు. 1కి ఎంత ఇయ్యాలా? 1కి 4. అదే లెక్క దేవుని లెక్క. మనం ఒకళ్ళ దగ్గర 1 అన్యాయంగా తీసుకుంటే మన చేత దేవుడు ఎన్ని ఇప్పిస్తాడు? 4 ఇప్పిస్తాడు. 1కి 4 ఇచ్చేయాల్సిందే అంటున్నాడు కదా, చక్కగా చెప్తున్నాడు. 1కి 4 గింతలు ఇస్తానయ్యా,
అయ్యా నా దగ్గర ఉన్న బధనాన్ని కూడా అమ్మేసి ఏం చేసేస్తాను ప్రభా. ఆయనకి ఎవరు చెప్పారు? అదే మాట, దయా నిత్య జీవాన్ని పొందడానికి నేనేం చేయాలి ప్రభు అంటే ఆయన ఏమన్నాడు, నీకు ఒకటి కొద్దుగా ఉంది, అమ్మి పేదలకి చర్చి వెంబడించంటేనేమో వెళ్ళిపోతున్నాడు. ఈయనేం చేస్తున్నాడు? హృదయంలోకి వేసే మాట వెళ్ళిపోయింది, హృదయంలోనికి వేసే మాట వెళ్ళిపోయింది. అయ్యా ఇది అమ్మేసేసి నేను పేదలకు ఇచ్చేస్తానయ్యా. వాక్యం వింటున్నప్పుడే మన హృదయాలు కదిలింపబడతాయి. వాక్యంకి ఎప్పుడైతే మనం సరెండర్ అయిపోతామో వెంటనే పరిశుద్ధాత్మ కార్యం మనలో ప్రారంభమవుతుంది. పరిశుద్ధాత్మ కార్యం ఎప్పుడు మనలో జరిగిద్ది అంటే, ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే, ఎప్పుడైతే దేవుని వాక్యానికి మనము సరెండర్ ఇక చేయని ప్రభు అని తెచ్చేసావో అప్పుడే ప్రభు యొక్క ఆత్మ నీతో ఉండడానికి ఇష్టపడతాడు. అప్పుడే. అందుకని వాక్యము వలనైనటువంటి ఆత్మ వలన ఖడ్గాన్ని, దేవుని యొక్క వాక్యమునకు ఎప్పుడైతే మనం లోబడని, వాక్యాన్ని గురించి ఆలోచించి ధ్యానం చేసి వాక్యాన్ని గురించి పరిశీలన చేసుకొని ఇప్పుడా రేపా ఎల్లుండా అనుకునేది కాదు. వాక్యం ఎప్పుడు వింటే అప్పుడు ఏం చేయాలా? మనం దేవునికి లోబడిపోవాలా. మనం ఎప్పుడైతే లోబడిపోతామో ఆ వాక్యం అంట మనలోనంట, దేవుని ఆత్మ మనకి వాక్యాన్ని మనకి ఎలా ఇస్తాడు అంటేనంట ఖడ్గంలాగిస్తాడంట. ఖడ్గాన్ని మన చేతిలో ఉంటే ఇప్పుడు మనం ఎంత బలమైన శత్రువుతో అయినా మనం ఏం చేయగలము? యుద్ధము చేయగలము. నీతో పోరాడుతున్న వారిని, నిన్ను బాధిస్తున్న వారిని, నిన్ను శోధిస్తున్న పరిస్థితులు, నిన్ను కలవరపెడుతున్న పరిస్థితులు అన్నిటిని కూడా ఎదిరించడానికి దేవుని వాక్యం అని ఖడ్గము నీ దగ్గర ఉండాల అంటాడు కదా. ఇంకేమండాలంట, మనకి ఖడ్గంగా దాన్ని ఇచ్చారు, ఆత్మను ఇచ్చారు కదా. ఈ ఆత్మ వలన ప్రార్థన విజ్ఞాపనల్లో మనం ఏం చేయాలంట? పట్టుదల కలిగి ఉండాలి. ఉన్నాయి నీ దగ్గర? మెట్టుకుని క్రీస్తుని ధరించుకున్న నీ దగ్గర ఏమున్నాయి? తల మొదలుకొని పాదాల దగ్గర చూసుకో. నీ చేతిలో ఖడ్గం ఉందా? నీ నడుముకు దట్టి ఉందా? నీ తల మీద శిరస్త్రాణం ఉందా? అసలు నీకేమన్నా పాదాలకు జోడులు ఉన్నాయా? దుష్టుడు కంటపడకుండా తప్పించుకునే మైమరుగు నీ దగ్గర ఉందా? ఏమున్నాయి నీ దగ్గర? ఏమున్నాయి నీ దగ్గర? ఏం సంపాదించుకున్నావు ఇంతకాలం భక్తిలో? ఏముంది నీ దగ్గర ప్రభువుని ధరించుకోవడానికి? ఎవరైతే అన్నాడు కదా, సర్వాంగ కవచముగా మెట్టుకు క్రీస్తును ధరించాము అంటే మనము శరీరేచ్ఛల్ని ఏం చేస్తాము అంటేనంట చంపేస్తామంట. శరీరేచ్ఛలు ఏమైపోతాయి అంటే, మనలో శరీరేచ్ఛలు ఏమైపోతాయి అంటేనంట చచ్చిపోతాయి అంట. బాగా ఆకలేస్తుంది, ఇక తినకపోతే నీరసంతో సిలిపోతావు. ఇక తినకపోతే నువ్వేమైపోతావు? ఇక ఏడే కళ్ళు తిరిగి ఏమైపోతావు? పడిపోతావు. దేవుని ఆత్మ ఉంది. ఇప్పుడు నీ శరీరం ఏమో ఆకలికి మండిస్తుంది, నీ కడుపేమో ఆకలికి మండిస్తుంది. ఇప్పుడు అదే నీ దగ్గర నువ్వు క్రీస్తును ధరిస్తే నీ కడుపు ఎట్లా తృప్తి పడిద్ది అంటే, దేవునికంట ఇంత ఆకలినంటే కడుపు మండే ఆకలి పుట్టించాడంట దేవుడు. ఇర్మియా గారికి కూడా కడుపు మండే ఆకలి పుట్టించాడంట. యోహాను గారికి కూడా, యెహెజ్కేలు గారికి కూడా అంట కడుపు మండే ఆకలి పుట్టించారంట. పుట్టించి ఇజ్రాయేలుకి కూడా ఏం పుట్టించాడు దేవుడు? అరణ్యంలో వాళ్ళకి భయంకరమైన ఆకలి పుట్టించాడంట. ఇక తిన్నం కోరుకోకుండా ఉండలేనటువంటి ఆకలిని దేవుడే పుట్టించాడు. దేవుడే పుట్టించానంటాడు. పుట్టిస్తేనంట వారేమో ఇజ్రాయేలేమో ఏమనుకున్నారు? ఐగుప్తు దేశంలో వాళ్ళ కంటికి ఏం కనపడుతున్నాయి అంట? ఐగుప్తు దేశంలోని కీరకాయలు, దోసకాయలు, చేపల పులుసు కనపడుతున్నాయి అంట. అవి కనపడి ఇంకేం చేస్తున్నారంట? అవి కనపడి మనం అటిలిపడి తినేయాలంటున్నారంట. ఇప్పుడు వీళ్ళకేమో ఆకలిస్తేనంట దేవుని తట్టు చూస్తున్నాయంట. ఇర్మియా గారు, యెహెజ్కేలు గారు, యోహాను గారు వాళ్ళకి ఆకలిస్తేనేమో సొమ్మసిల్లే పరిస్థితి అనంట. వాళ్ళు ఓటు వైపు చూస్తున్నారంట, దేవుని వైపు చూస్తుంటే వీళ్ళ ఆకలేమో పూరీలు, మాకు ఏం కావాలా? మాంసం కావాలా? మాకు మాంసం కావాలి, ఈరోజు మాకు మన్నా వద్దు, మాకేం కావాలా? మాంసం మన్నా కలుపుకొని తినాలనుకున్నారు. దేవుడిచ్చారు, కానీ వారు ఏమైపోయారు?
నశించిపోయారు. కానీ ఇర్మియా గారి ఆకలి ఎట్లా దేవుడు తీర్చారంటేనంట, ఇర్మియా గారి ఆకలి ఎట్లా తీర్చారు, ఏస్కేల్ గారి ఆకలి ఎట్లా తీర్చాడు, దేవుని కుమారుడైన యోహాను గారికి ఆకలి ఎట్లా తీర్చారంటేనంట, ఒక పుస్తకాన్ని తీసుకొచ్చాడంట దేవుడు. ఏమని వాళ్ళకి ఏది ఇచ్చాడంటేనంట, పుస్తకము. దేవుని గ్రంథం వాళ్ళ దగ్గరకు వస్తే ఆ పేజీలు తినేసేయమన్నాడంట. బాగా వినండి, అంటున్నారా, బైబిల్ని చింపుకొని తినేయడం. ఒక రకంగా ఏంటంటే బైబిల్ని చింపుకొని తినేయమన్నారంట. అంటే బైబిల్ని చింపుకొని తినమంటే వాళ్ళకి అది దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క వాక్యం. అందుకని అన్నాడు, నరుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చి మాట వలన. నువ్వు జీవిస్తున్నావా? దేవుని మాటతో తృప్తిగా, దేవుని మాటతో తృప్తి పడి వెళ్తున్నావా? దేవుని మాటతో తృప్తి పడి మనం వెళ్ళకపోతే, దేవుని మాటతో మనం తృప్తి నొందకపోతే, దేవుని మాటతో మన దప్పికను మనం తీర్చుకోకుండా వెళ్ళకపోతే మన శరీరాన్ని ఏం చేయిస్తాం? శరీరాన్ని ఏం జయిస్తాం? ఏం జయించినట్లు? గతించిన 23వ సంవత్సరం 40 రోజులకు ముందు నా శరీరంలో ఉన్న బలహీనతను బట్టి నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నేను చాలా వీక్ అయిపోయాను. అసలు ఇప్పుడు 40 రోజులు నా పరిస్థితి ఏంటంటే థైరాయిడ్ అప్ అండ్ డౌన్స్లో అయిపోయి, తినకపోతే నా చేతులు, నా పరిస్థితి బాగలేదు. భయంకరమైన మోషన్స్తో 2 నెలలు యాత్ర పెట్టబడ్డాను. అలాంటి బలహీనమైన సమయంలో ఇక 40 రోజులు వస్తున్నాయి. ముందు 21 రోజు ప్రతిష్టలకు వస్తుంటే ప్రభుని అడుగుతున్నాను, ప్రభువా, నీ సన్నిధిలో నేను ఎలా ఉండగలను ప్రభువా? ఈ ప్రతిష్టలు ఎలా చేయగలను ప్రభువా? ఈ ఆకలి దెబ్బలను నేను ఎలా జయించగలను? నీరసించిన నా ప్రాణాన్ని ఎలా జయించగలను ప్రభువా అని ప్రార్థన చేస్తున్నప్పుడు నా నోరు తెరవబడి అంటుంది, నరుడు రొట్టె వలన కాదు, దేవుని మాట వలన జీవించును. నా మాట నేను బలపరచును. నా మాటతో ప్రతి దినము నేను తృప్తిపరుస్తానని దేవుడు మాట్లాడినప్పుడు నిజముగా దేవుడు ఎంత ఆశ్చర్యకరముగా, మరి ఎల్ల కాలంలో ఎలా మేము ఉపవాసాలు ఉన్నామో అదే రీతిగా ఉపవాసాలు ఉండడానికి, అదే రీతిగా దేవుని యొక్క కృపను అనుభవించడానికి దేవుడు శక్తినిచ్చారు. ప్రియ దేవుని సంగమ, దేవుని విడలమైనటువంటి మనము దేన్ని జయిస్తున్నాం? ఒక ఆకలిని జయిస్తున్నామా? ఒక నిద్రను జయిస్తున్నామా? నిద్రని ఒక్క రాత్రిపూట మనం గనక మేలుకున్నాము అంటే మరుసటి రోజున మనుషులు అవుతామా? ఒక పూట నిద్రని జయించలేని వారము. ఒక పూట నిద్రపోకపోతే మన దేహం పనిచేయదు. ఒక పూట తిండి తినకపోతే మన దేహం పనిచేయదు. లేకపోతే కొంతమందికి ఆ సీరియల్ సై చూడకపోయినా కూడా ఏమవుతుంది? రాత్రులు 12 అయినా కూడా ఏం చేపిస్తున్నారు? ఇప్పుడు యూట్యూబ్లో చూస్తున్నారు. ఇలా తయారైపోయారు. మళ్ళీ 2వ రోజుసారి ప్రసాదం అయ్యిందా కాసుకొని కూర్చున్నారు. అంటే తినకపోయినా, నిద్రపోకపోయినా అన్నిటికీ మనిషి శరీరం ఏమైపోయింది? లోబడిపోతుంది. ఇలా కాదు, మనము మెట్టుకు క్రీస్తును ధరించిన వారము. ఈ శరీరంలో ఉన్న ప్రతి అవయవం ఎవరి కంట్రోల్లోకి వెళ్ళిపోవాలా? ఎవరి కంట్రోల్లో పనిచేయాలా? తినకపోయినా మన ముఖాలు మోసే ముఖాల్లాగా ప్రకాశించాల, అంతే. అది సాధకం చేసుకోవాలా. నిద్ర లేకపోయినా, రాత్రంతా నిద్ర లేకపోయినా ఉదయం ఎట్లుండాలా? నూతన బలముతో మనం పనిచేయాలా. లేకపోతే మనం ఎంత అలసిపోయినా దేవుని సన్నిధిని బట్టి, దేవునిని బట్టి మనము జీవితాన్ని కలిగి ఉండాలి. మన శరీరాన్ని దేవుని ఆత్మ ద్వారా చంపాల. అప్పుడు శరీరానికి మనం ఏమవ్వంటే రుణస్థులము కానీ కాము. ఈ శరీరానికి మనం ఎప్పుడైతే రుణస్థులం కాకుండా ఉంటామో అప్పుడే దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తుంటదంటేనంట, నడిపించి ఆయన కుమారులుగా మనం చేసుకుంటుంది. మనము దేవుని కుమారులంగా చేయబడ్డామా? మనకంట దేవుని కుమారులకి దేవుడిచ్చేటువంటి ఆధిక్యత ఏంటి అంటే, మీరు దాస్యపు ఆత్మను పొందలేదు. మరలా అసలు అంటాడు కదా, మీకు నేనేమి ఇవ్వట్లేదు, మరలా దాస్యపు. మనకి 2 ఆత్మలు ఉన్నాయంట. 2 ఆత్మలు ఏంటంటే, ఒకటి
దాస్యపు ఆత్మ, రెండోది దత్త పుత్రాత్మ. కొందరికి ఏమేమి ఇచ్చాడంటే దేవుడు దేనికి అప్పగించాడంట? కొందరినేమో దాస్యపు ఆత్మకు అప్పగించారంట, కొందరినేమో దేనికి అప్పగించాడంటే దేవుడు దత్తపుత్రాత్మకు అప్పగించాడంట. మనకి దేవుడు కదా దాస్యపు ఆత్మ అంటాడు కదా మరి దాస్యపు ఆత్మను పొందలేదు అంటున్నాడు. ఈ దాస్యపు ఆత్మను ఎవరు పొందారు? ఈ దాస్యపు ఆత్మ క్రింద ఉండేవారు ఎలా ఉంటారు? దాస్యపు ఆత్మ క్రింద ఉండేవారు అందరి గురించి గలతీ పత్రిక 4వ అధ్యాయంలో రాస్తూ అక్కడ వేరు చేస్తూ ఉంటాడు. చూడండి ఇప్పుడు ఇలా గలతీ పత్రిక 4వ అధ్యాయము, గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయం మొదటి వచ్చిన భాగం నుండి చదవండి. మరియు నేను చెప్పినదేమనగా వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నాడు, బాలుడైనంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్క గృహ నిర్వాహకుల యొక్క ఆధీనములో ఉండను. అటువలని మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. ఆగుదామండి. దాసులముగా ఉన్న వారందరూ కూడా చాలా కాలము బాలురుగా ఉన్నంత కాలం అంటే ఎట్లా ఉంటారంట? బాలురు అంటే దాస్యపు ఆత్మ కలిగిన వాళ్ళందరూ ఏ స్థితిలో ఉంటున్నారంటే దేవుని సన్నిధిలో ఎట్లా ఏ స్థితిలో ఉంటున్నారంట? బాలురుగానే. దాస్యపు ఆత్మ కలిగిన వాళ్ళకి ఏమీ లేదు. ఎన్ని 10 సంవత్సరాలు ఉన్నా కూడా ఒక్క అనుభవ జ్ఞానం ఉండదు. 10 సంవత్సరాలకు కూడా అదే తీరు, అదే వినికిడి, అదే ప్రార్థన, అదే స్థితి. 10 సంవత్సరాల తర్వాత వచ్చిన నిన్ను విజ్ఞాపన చేయమంటే నువ్వు చేయలేవు. ఎందుకు? నీకు 10 ఏళ్ళు గడిచినా కూడా నీలో వాక్యం చదవడానికి ధైర్యం ఉండదు, వాక్యం వివరించడానికి ధైర్యం ఉండదు. 10 ఏళ్ళు గడిచినా కూడా నీకు ఏ విధమైనటువంటి దేవుని విషయాలు చెప్పడానికి ఒకళ్ళు వచ్చి అయ్యో యేసు ప్రభుని ఎందుకు నమ్ముకుని యేసులో ఒక గొప్పతనం చెప్పమంటే ఏం చెప్పుతావు? మా మందిరానికి రండి, మా అమ్మగారు వాళ్ళు చదువుతారని చదువుతావు, ఇంకా అంతకని నేను చదువుతావు. అంతేనా చెప్పేది? ఒక సాక్ష్యం చెప్పలేవు. 10 ఏళ్ళు గడిచినా 20 ఏళ్ళు గడిచినా నిలబడి దేవుడు నా జీవితంలో ఇదైనా ధైర్యంగా వారికి సాక్ష్యం చెప్పలేవు. కడుపులో చెప్పాలని అనుకున్నానండి, అక్కడ నిలబడితే ఇన్ని కాదు. మేమేం ఎంత చెప్పాలనుకుంటాం, ఎంత చదువుతుంటాం, ఏంది వాక్యం అనుకుంటాం అంటే చాలాసార్లు అనుకుంటాం కదా, మేము అరగంటే చెప్పాలనుకుంటాం, 30 గంటే చెప్పాలనుకుంటాం. పరిశుద్ధాత్మ దేవుడు మా నోట్లో మంచి ఏం చేస్తున్నాడు, ఇంకెప్పుడు ఆపిస్తారా అన్నట్టుగా మీరు ఉంటారు. మాకేమో విస్తారమైన ఆయన మాటలు వరడు ఉంటుంది. దేవుని సన్నిధిలో నిలబడి ఒక్క సాక్ష్యం చెప్పడానికి ఒక్క 5 నిమిషాలు టైం పెట్టుకొని చెప్పండి, చెప్పలేరు. రకరకాల నేను అక్కడికి వెళ్ళాను, ఆడ కూర్చున్నాను, ఆడ పడుకున్నాను, ఆడ తిన్నాను, అక్కడ ఈ కాదు. అసలు దేవుని ఎరిగిన విధానంలో నేను నమ్మిన దేవుడు సజీవుడు, నన్ను రక్షించిన దేవుడు నిన్ను రక్షించడానికి సమర్థుడు. నా పరిస్థితిలో ఆయన ఇలాగే నన్ను ఆదరించి ధైర్యపరిచాడు అని నువ్వు చెప్పగలిగినటువంటి ఆ మాట కావాల దేవునికి. నేను అట్ట వెళ్ళాను, అక్కడ కూర్చున్నాను, ఆ బండి ఎక్కాను, ఈ బండి దిగాను, ఇవన్నీ వద్దు. ఇవన్నీ పెట్టుకుని 5 నిమిషాలు కాదు. నీలో దేవుడు చేసిన కార్యం నువ్వు అనుభవించిన అంటే దేవుని పిల్లలైనటువంటి దాస్యపు ఆత్మ కలిగిన వాళ్ళందరూ, దాస్యపు ఆత్మ కలిగిన వాళ్ళందరూ ఎక్కడ ఉండిపోతారు అంటే ఎంత కాలమైన దేవుని సంఘం వల్ల ఎవరు? బాలురే. మీరేం పసిబొడ్డలు అనుకోబాకండి. దేవుని వాక్యం అంటుంది కదా, మనం అంటే ఎలా ఉండకూడదు అంటేనంట, కొరింథీ పత్రికలో అంటాడు కదా,
14వ అధ్యాయము 20వ వచన భాగము. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండి బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి అంటున్నాడు కదా. ఏ విషయంలో పసిపిల్లలుగా ఉండాలా? ఏ విషయంలో పసిపిల్లలు అయ్యాలా? బాలుడుగా ఏ విషయంలో ఉండాలి? ఇంకా బాలుడి కంటే ఇంకా తక్కువ ఏ విషయంలో? పసిపిల్లలంగా ఏ విషయంలో ఉండాలంట? దుష్టత్వం విషయంలో మనం ఎట్లా ఉండాలంట? శిశువులు పోలి ఉండాలా? బుద్ధి విషయంలో మనం ఏమట్లా ఉండాలంట? పెద్దోళ్ళం అయిపోవాలా. బుద్ధి విషయంలో మనకేం? బుద్ధి విషయంలో పెద్దోళ్ళం అవ్వాలా. పౌలు గారికి కూడా హెబ్రీలకు రాసిన పత్రికలో రాస్తూ, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, అంతేనమ్మా? కాదమ్మా, 5వ అధ్యాయము 202వ పేజీ 12వ వచ్చిన భాగము చదవం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములు ఒకడికి మీరు మరలా బోధించవలసి వచ్చును. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలిగిన వారు కారు. మరియు పాలు తాగు ప్రతివాడు శిశువే గనుక నీతి విషయములో అనుభవ జ్ఞానము లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వాడు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించకు సాధికము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగినాడు గనుక బలమైన ఆహారము వానికే తగ్గును. కాలాన్ని బట్టి చూస్తే ఏ స్థాయిలో ఉండాలంట? కాలాన్ని బట్టి చూస్తే ఏ స్థాయిలో ఉండాలా? దేవుని పిల్లలో ఏ స్థాయి మనది? బోధకులుగా ఉండాల్సిన వాళ్ళు, బోధకులుగా ఉండాల్సిన వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారట? ఏ స్థాయిలో ఉన్నారట? పాలే. ఇంకా ఏ వాక్యం అయితే అర్థమైద్ది? ఇంకా ఏ వాక్యం అయితే అర్థమైద్ది? బాగా మూల పాఠాలే చెప్పాల్సి వస్తుంది, మూల పాఠాలే వినాల్సి వస్తుంది. ఇంకా మరలా చెప్పినటువంటి ఆ మూల వాక్యాలు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలు అన్నటువంటి మనము, మనకి దేవుడు దాస్యపు ఆత్మనిచ్చాడా? దాస్యమైన ఆత్మ కలిగిన వారందరూ మూల పాఠాల్లోనే ఉంటారు. వాళ్ళు మూల పాఠాల్లోనే ఉంటారు కానీ ఎంత మాత్రము వాళ్ళకి అనుభవ జ్ఞానం అనేది రాటల్లా. వాళ్ళు బుద్ధి విషయంలో పెద్దలు కావటం లేదు. బలమైనటువంటి ఆహారం విషయంలో వారు బలమైన ఆహారాన్ని తీసుకోలేకపోతున్నారు. ఏదైనా బలమైన వాక్యం చేతి నిద్రపోతున్నాం, నడు నొప్పి వచ్చేస్తుంది. ఎట్టా? ఇంకా మూల పాఠాల దగ్గరే మీరు ఉన్నారు అంటే, నేనైతే ఇదే అడిగేదాన్ని. నేనైతే మీకు తెలుసో తెలీదు, గాబ్రియల్ గారు అని వచ్చేవాళ్ళు. ఆయన వచ్చి బాగా వాక్యం చెప్పేవాళ్ళు, బాగా నవ్వించేవాళ్ళు, విపరీతంగా నవ్వించేవాళ్ళు. నవ్విస్తుంటే నాలో ఉన్న ఆత్మ అసలు ఎవరైనా వచ్చి సరిగ్గా వాక్యం చెప్పకుండా వెళ్ళారు అంటే చాలా దుఃఖపడేదాన్ని, మొదట్లో మొహమాట పడేదాన్ని. ఆ తర్వాత నేనేం చేయడం ప్రారంభించానంటే, అంటే నేను వాళ్ళ నేను వ్యతిరేకం కాదు, ఆ అంకుల్ దగ్గరికి వెళ్ళి మంచి తీసుకున్న మూల వాక్యాన్ని చూస్తే బా ఎంత స్ట్రేంజ్గా అనిపించేదంటే నాకు. ఆయన తీసుకున్న ఒక వాక్యాన్ని, ఆ మూల వాక్యాన్ని పట్టుకుంటే దీనిలో ఎంతో గొప్ప మర్మం ఉందని చెప్పేది అది అనిపించేది. ఆ అంకుల్ దాన్ని తేలగొట్టేసేవాళ్ళు. ఆ వాక్యాన్ని తేలగొట్టేసేసినప్పుడు ఆయన ప్రతి 3వ ఆదివారం వచ్చేవాళ్ళు. ఆమోస్ గారి ఇంట్లో ఆయనకి భోజనం పెట్టేవాళ్ళు. ఇక కొంతకాలానికి నాలో ఉన్న ఆత్మ ఆవేశాన్ని తట్టుకోలేక వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి, అంకుల్ మీరు ఎందుకు తాళ్ళు పెడుతున్నారు మాకు? ఎందుకు బలమైన ఆహారం మాకు పెట్టకుండా
దేవుని సన్నిధిలో దేవుని ఆత్మను మీరు దుఃఖపరుస్తున్నారు. నేను అప్పుడు ఉద్యోగం చేసేదాన్ని. నేను అనేదాన్ని 6 రోజులు నేను భయంకరంగా కష్టపడతాను, ఇంట్లో భయంకరమైన ప్రతికూల పరిస్థితుల మధ్య నేను దేవుని మందిరానికి వస్తున్నాను. నాకేం కావాలి? నా ఆత్మకు ఎదుగుదల కలిగిన వాక్యం కావాలి. మీరెందుకు ఇలా నవ్విస్తున్నారు? అపహాస్యకులాగా ఎందుకు చేస్తున్నారు? ఇట్లా నేను గుచ్చి ఆయన ప్రశ్నించినప్పుడు, అమ్మా నువ్వు ఆవేశపడబాకమ్మా, అలా చెప్పకపోతే వినరమ్మా, అట్టగే కావాలమ్మా. ఇప్పుడున్నటువంటి సంఘాలకి ఏం కావాలి అంటే, మేలుకున్న వారందరూ హల్లెలూయా అని చెప్పను కానీ అప్పుడు చెప్పాలి. నిద్రపోయే వాళ్ళందరూ హల్లెలూయా అని చెప్పంటే ఇప్పుడు నిద్రపోయే వాళ్ళు కూడా హల్లెలూయా చెప్పి ఇప్పుడు వీళ్ళని చూసి నవ్వుకోవాలి. ఇయా సంఘం అంటే, ఇదా బోధ అంటే? ఎక్కడున్నాం మనము? ఎక్కడున్నాం? దాస్యపు ఆత్మని కలిగి ఉన్నామా? దత్తపుత్రాత్మని కలిగి ఉన్నామా? దాస్యపు ఆత్మతో కట్టబడిన వారందరూ మూల పాఠాల్లోనే ఉంటారు. దాస్యపు ఆత్మ కలిగిన వారందరూ కూడా లోక సంబంధమైన మూల పాఠాలతోనే వాళ్ళ భక్తంతా కూడా అక్కడే శిశువులాగాని దేవుని సంఘంలో ఎంత కాలం చూసినా కూడా ఎట్టుంటారు? వీళ్ళకి ఎప్పుడు రక్షణ అనే పాలతోనే పెట్టాలి. ఇక ఏమీ లేదు, ఇక ఎదుగుదలకి ఏమీ లేదు. దాస్యపు, అందుకని అంటున్నాడు ఈ గల్తీ పత్రికలు అంటున్నాడు, బాలుడుగా ఉన్నంత కాలము ఇద్దరు ఒకటిగానే ఉంటారు. కానీ నువ్వు దాస్యపు ఆత్మను పొందావా, నువ్వు మూల పాఠాల్లోనే ఆగిపోతావు. లోక సంబంధమైన వ్యక్తిగానే ఆగిపోతావు. నువ్వు దత్తపుత్ర ఆత్మను పొందుకోవాలా. ఆ దత్తపుత్రాత్మను పొందుకోవడానికి ప్రభు మన కొరకు తిరిగి లేచింది. అందుకని ఇప్పుడు ఆ యొక్క దాస్యపు ఆత్మ కలిగిన వారు కొలసీలకు రాసిన పత్రిక గలతీలకు రాసిన పత్రిక ఈ యొక్క మాట చెప్పి ప్రార్థనలోనికి వెళ్ళిపోదాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచన భాగము నుండి చదవను. ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరగని వారై నిజముగా దేవుణ్ణి కాని వాడు అన్న దాసులైంటారు. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగి ఉన్నారు, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు కనుక బలహీనమైన నిష్ప్రయోజనమైన మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా, మనం మునుపటి వలె మరలా వాటికి దాసులైన గోరేలా. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోనని మిమ్మల్ని గూర్చి భయపడుతున్నాను. దాస్యపు ఆత్మ కలిగిన వారు మూల పాఠాల వైపు తిరిగిపోతారు. మూల పాఠాల్లోనే ఉంటారు, ఇక అక్కడే స్టాండర్డ్ వాళ్ళు. రెండవది, వీళ్ళకి ఎంత వాక్యం అన్నదని, ఎంత దేవుడు ఎంత వివరంగా చెప్పినా దినాలను, మాసములను, ఉత్సవ కాలమును, సంవత్సరాలను ఆచరిస్తారు. ఖచ్చితంగా ఏం పెట్టుకుంటారు? రేపు ఎంతమంది లెంట్ డేస్ చేస్తారు? అంటే దేవుని పిల్లలైనటువంటి వాళ్ళు ఇటు ఉంటున్నారు, అటు కూడా చేయాలా. అందుకని అంటున్నాడు కదా, దేవుని పిల్లలమైనటువంటి మనము జ్ఞాపకం చేసుకోండి. మిగతా సంఘానికి 40 రోజులు ఉండదు, వాళ్ళకు ఒక 40 రోజులు ఉండడం మంచిది. అట్టన్నా దేవునితో సహవాసం చేస్తారు. మనకి దేవుడు ఒక 40 రోజులు ఇచ్చాడుగా. దేవుని పిల్లలమైనటువంటి మనము ఇంకా దినాలను, ఇంకా మాసాలను, ఇంకా ఉత్సవ కాలను, ఇంకా సంవత్సరాలను, మంచి రోజులను, చెడు రోజులను, తీదులను, నక్షత్రాలను, కాలాలను, మాసాల సూచులను చూస్తా ఉన్నాము. అంటే మనలో ఏం పని చేస్తున్నట్టు? మా అమ్మాయి
శుక్రవారం పుట్టిందక్క అంది. ఏ రోజమ్మా అన్న. శుక్రవారం పుట్టిందక్క మా అమ్మాయి అని చెబుతుంది. ఏం మా అమ్మ శుక్రవారం పుడితే అంది. మళ్ళీ భయం వేసి అదే 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 అంటుంది. అంటే అర్థమైపోయింది, ఓహో శుక్రవారం పుట్టిందంటే మా ఇంటికి ఎవరు పుట్టారు? లక్ష్మి పుట్టింది, అదృష్టం వచ్చింది. నేను అన్నాను ఇంకా ఏం మాట్లాడలేదు. అంటే వాళ్ళ చెప్పే డైలాగులోనే ఏమొచ్చేసింది, నాకు అర్థమైపోయింది. ఓహో వీళ్ళు ఏ ఆత్మ కింద ఉన్నారు? ఏ ఆత్మ కింద ఉన్నారు? దాస్యపు ఆత్మ కింద ఉన్నారు. దాస్యపు ఆత్మ కింద ఉన్నారు అంటే మీకు ఆత్మలో పాలే దేవుడియ్యడు. దాస్యపు ఆత్మ కింద ఉన్న వాళ్ళు మూలపాఠాల్లోనే ఉంటారు. వాళ్ళు ఉత్సవాలు, మరి తిథులు, నక్షత్రాలు, మాసాలు అన్ని పట్టించుకుంటారు. ఇంకా అంటాడు కదా 21వ వచన భాగమున అంటాడు కదా, ధర్మశాస్త్రములకు లోబడగోరి వారులారా మీరు ధర్మశాస్త్రమును వినటలేదా అని చెప్పుడి. దాసి వలన ఒకడును స్వతంత్ర వలన ఒకరు, ఇద్దరు కుమారులు అబ్రహాముకు కలిగి ఉన్నదని రాయబడి ఉన్నది. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రాల వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. దాస్యపు ఆత్మ కలిగిన వారికి వాగ్దానాలు లేవు. దాస్యపు ఆత్మ కలిగిన వారు దేన్ని పట్టుకోలేరు? వాగ్దానాలు పట్టుకోలేరు. వాళ్ళకి దేని మీద గురి ఉండదు? దేవుని యొక్క వాగ్దానాలు పట్టుకోలేరు. వాళ్ళకి వాగ్దానాలు లేవు. దాస్యపు ఎవరైతే ఏర్పరచబడిన ఆత్మ మూలముగా కలిగిన వారుగా ఉన్నామో, ఇప్పుడు మనకు ఆధారం ఏమై ఉంటుందంట? దేవుని యొక్క వాగ్దానాలు. ప్రియులారా, నువ్వే ఆత్మ కింద ఉన్నావు? నీలో ఏ ఆత్మ? నువ్వు దాస్యపు ఆత్మను కలిగి ఉన్నావా? దేవుని అనుగ్రహించేటువంటి దత్తపుత్రాత్మను కలిగి ఉన్నావా? ఏ ఆత్మను కలిగి ఉన్నావు? నీకు దాస్యపు ఆత్మ ఉందా? దత్తపుత్రాత్మ ఉందా? దాస్యపు ఆత్మ ఉంటే మూల పాఠాల్లోనే నీ స్థాయి, నువ్వు ఎదగవు. దేవుని సంఘంలో బలమైన ఆహారం పెట్టినా కూడంట, వెక్కసమైన వాడికంట తేనె పట్టు పెట్టినా కూడా ఏం చేస్తాడంట? పాలు అరాయించుకున్నవాడు బిర్యానీ పెడతావా? పాలు తాగే పిల్లలకి బిర్యానీ పెడతామా? కానీ మనం ఏం కోరుకుంటాం? మేము పాలు తాగే మనం అంటామా? అయ్యా నీ సన్నిధిలో మేము బాలు కానీ ఎదుగు లేకుండా ఉన్నాం అంటాం. ఏం చిన్న వాగిన ఏందండి ఇంకా పెద్ద వాక్యాలు రావే అనుకుంటాం. నీకు ఇంకా బాలుగా మూల పాత్రల్లోనే ఉంటావు. ఆత్మీయంగా ఎదగవు, వాక్యములో ఎదగవు, ప్రార్థనలు ఎదగవు, ఆత్మలో ఎదగవు, విశ్వాసములో ఎదగవు, పరిచర్యలో ఎదగవు, సాక్ష్యములో ఎదగవు, సంఘములో ఒక బలమైన పాత్రగా వాడడానికి ఎదగవు. దాస్యపు ఆత్మ కలిగిన వాళ్ళందరూ తట్టలేక మందిరంలో ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోబెడితే ఇక అక్కడే కూర్చుంటారు. ఇక ఇది పనికిరాదు. దాస్యపు ఆత్మ కలిగిన వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా, ఈరోజు మంచి రోజు కాదోనండి, అమావాస్య రోజు గృహప్రవేశం అయిందండి, ప్రార్థన అంటారు. అమ్మ కట్టుకో ఇల్లు కట్టుకుంటే అమావాస్య రోజు గృహప్రవేశం అంటారు. ఏందండి ప్రార్థన అంటారు. ఇక అదే అంటే ఏంటి? లోపలేముంది? యేసుప్రభుకి అసాధ్యమైంది ఏం లేదు. కానీ లోపలేముంది? అమావాస్య అమావాస్య అమావాస్య. దేవుని పిల్లల వైపు పోటల్లా దాస్యమాత్మ కలిగి ఉన్నాం. ఒక్క వాగ్దానము, అబ్రహాము గారికి ఇచ్చిన ఒక వాగ్దానం నీ దగ్గర ఉందా? నిత్య జీవమన వాగ్దానం నీ దగ్గర ఉందా? జీవము కలిగిన దేవుని ఆలయమని వాగ్దానం నీదే అనుకుంటున్నావా? విశ్రాంతి అని వాగ్దానం నీదే అనుకుంటున్నావా? అది నాదే, అది నా సొంతం, అది నా స్వాస్థ్యం, అది నాకే ప్రభు సిద్ధపరిచింది. నీ ఫీలింగ్, నీ ఆత్మకు అది రావాలా? అది స్వతంత్రులకు వస్తుంది. అది దత్తపుత్రతగా
కలిగిన వాళ్ళకి వస్తుంది వాగ్దానం మీద గురి. ఇవన్నీ చదువుకొని వెళ్ళిపోయే వాళ్ళకి దాస్యపాత్మ కలిగిన వాళ్ళు, ఇవన్నీ విని వెళ్ళిపోయే వాళ్ళు ఈ వాగ్దానము నాదే, నాతోనే దేవుడు మాట్లాడాడు, దీని కొరకే నేను పిలువబడ్డాను, ఏర్పరచబడ్డానని ఎప్పుడు నువ్వు పై చూచినప్పుడు నీ ఆత్మ ఇది నాది అని చెప్పిద్దో అది వాగ్దానం. దేవుడు తన విశ్రాంతిని నాకు ఇస్తానని వాగ్దానం చేశాడు. అది నా కోసం సిద్ధపరచబడి ఉన్నది. అక్కడ నేను ప్రభుతో ఉండబోతున్నాను. ఎప్పుడు నీ ఆత్మ దానిని తలపోస్తుందో, నిత్య జీవం ఇస్తానని దేవుడు మనకు చేసిన వాగ్దానము అది నా సొంతం అని నీవు దాని కొరకు నీ ఆత్మ ఎప్పుడు పరితపిస్తుందో అప్పుడే నీలో దత్తపుత్రాత్మ ఉన్నట్టు. దాస్యపాత్మ కలిగిన వారికి ఏమి వీటి మీద ఏ తపనుండదు, ఏ వాంఛ ఉండదు, ఏ గురి ఉండదు. నువ్వే ఆత్మ కలిగి ఉన్నావు, ఏ ఆత్మను కలిగి ఉన్నావు? దాస్యపు ఆత్మను కలిగి ఉన్నావా? దత్తపుత్రాత్మను కలిగి ఉన్నావా? ఈ దత్తపుత్రాత్మను మనం పొందుకుంటే అప్పుడు ఆత్మ మనలకు చేంజ్ చేయబోతుందంట, సాక్ష్యం ఇవ్వబోతుందంట. దత్తపుత్రాత్మ లేని వారంగా మనం ఉన్నామేమో పరిశీలన చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను రక్షించి తనతో కూడా ఉండడానికి, తానున్న స్థలములో మనం ఉండునట్లుగా ఆయన మన కొరకు వచ్చి ఆయన రక్తాన్ని, ఆయన యొక్క శరీరాన్ని మన కొరకు అర్పించి తన యొక్క మరణ పునరుద్ధానము ద్వారా జీవమిచ్చి మన రక్షించాడు. సంఘములో నువ్వు ఎలా ఉన్నావు? శరీరానుసారులుగా లేక దాస్యపాత్మ కలిగి ఉంటే పరిశీలన చేసుకో. ఇంకా నీ క్రీస్తును ధరించుకోకుండా ఉంటే ప్రార్థన చేసుకో. దేవుని అడుగుదాం, ఆత్మానుసారులముగా సర్వాంగ కవచమైన క్రీస్తును ధరించుకుని వారమై దత్తపుత్రాత్మతో దేవుని సన్నిధిలో సాగిలపడదాం. అట్టి కృపా దేవుడు సంఘానికి దయచేయునుగాక. ఆమేన్.